జీవితాంతం జీవితకాలం మన తెలుగే కాదండి, ఎన్ని భాషల్లో అయినా ఈస్ బీన్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ సింగర్. చాలా మందికి ఈ ఈస్ బీన్ అ మోస్ట్ ఇన్స్పైరింగ్ సింగర్. అండ్ మనం చూసే ఉంటాం ఎవరు హూజ్ అండ్ హూజ్ ఎవరు అంటే ఏ స్టేట్ లో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా దేవర్ అడ్రెసింగ్ దిస్ అండ్ దేవర్ ఫీలింగ్ సాడ్ అబౌట్ దిస్. అంటే ఒక తెలుగు వారైన మన బాలు గారికి ఎంత ప్రేమ ఉందో మొత్తం ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్ మనం చూసాం. సో ఐ వుడ్ లైక్ టు టేక్ దాట్ అలాంగ్ విత్ మీ. ఆ పెద్ద హ్యూజ్ గొప్ప పర్సనాలిటీ నుంచి మంచి ఏదైతే ఉందో ప్రతి మంచిని నేను బాగా అబ్జర్వ్ చేసాం, మనం అందరం కూడా బాగా అబ్జర్వ్ చేసి వీ షుడ్ విష్ దట్ ఈజ్ అట్ పీస్. ఆయన ఎక్కడున్నా చల్లగా ఉండాలి. ఆయన ఫ్యామిలీ, మనం అందరం కూడా ఆయన ఫ్యామిలీయే, మనం అందరం కూడా చాలా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మన మ్యూజిక్ ఇండస్ట్రీకి పెద్దది కానీ సింగర్స్ ఎస్పెషలీ మ్యూజిక్ ఇండస్ట్రీకి సింగింగ్ ఇండస్ట్రీకి ఈజ్ లైక్ ద గాడ్ ఫాదర్. నాకు ఇన్ని రోజులు వెనకాల ధైర్యం లాగా ఉండేది బాలు గారు. ఎక్కడికి వెళ్ళి ఏ సాంగ్ పాడినా ఏ భాషలో పాడినా ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి మనం ఏంటి మన వెనకాల ఎవరున్నారు అంటే ఒక బాలు గారి ఇమేజ్ కంపల్సరీ ఉండేది, నాకైతే కంపల్సరీ ఉండేదండి. అండ్ ఐ టు షేర్ దిస్ విత్ హిమ్ ఆల్సో. ప్రతిసారి కలిసినప్పుడు సార్ ఏం చేస్తున్నావు నాన్న అని అడిగేవారు. సార్ ఇలా ఇలా పాడాను సార్, ఈ సినిమాలో పాడాను, ఆ సినిమాలో పాడాను. అదేదో ఇంట్లో ఒక నాన్నగారితోటి పెద్ద నాన్నగారితోటి ఉండేంత ర్యాప్ ఉండేది బాలు గారితోటి. అండ్ ఆయన కూడా అలా యాక్సెప్ట్ చేసేవారు ప్రతి ఒక్కళ్ళని కూడా. మన ఇక్కడ ఇవాళ వచ్చి షేర్ చేసుకున్న అందరికీ కూడా దే హ్యావ్ సమ్ ఆర్ ది అదర్ స్వీట్ ఎక్స్పీరియన్స్ విత్ బాలు గారు. సో అంత గొప్ప వ్యక్తి ఆయన. హీ యూస్ టు యాక్సెప్ట్ ఎవ్రీబడి. మన వాళ్ళు అనుకుని ఆయన గైడ్ చేసేవారు. ఆయన మనతో ట్రావెల్ చేసేవారు. నేను ఒక నెల 2 నెలలు అప్పుడు స్వరాభిషేకం ద్వారా యుఎస్ యూకే ఇవన్నీ తిరిగినప్పుడు ఆయనతో పాటు ఆయన కార్ లో కూర్చోవడం, ఆయనతో ఫ్లైట్ లో ట్రావెల్ అవడం, ఆయన యూనో ఆయనతో ట్రావెల్ అవడం, ఆయన స్టేజ్ పంచుకోవడం, ఆయన చిన్న చిన్న మెమరీస్ అవన్నీ అలా గుర్తుండిపోయినాయి నాకు. ఇప్పుడు ఎప్పుడు గుర్తుండిపోయాయి, జీవితాంతం నాతోటే ఉంటాయి. సో ఐఎమ్ సమ్వేర్ నాట్ ఏబుల్ టు అక్సెప్ట్ ఇలా బాలు గారు మనకు లేరు అనే విషయం నాకైతే అసలు ఇది డైజెస్ట్ అవ్వట్లేదు. అండ్ ఐ డోంట్ థింక్ ఐ విల్ యాక్సెప్ట్ దిస్ ఫ్యాక్ట్ దట్ మనతో లేరు బాలు గారు అని. నాకైతే కంపల్సరీ బాలు గారు మనతోటే ఉన్నారు అనే ఒక చిన్న థాట్ ఉంది, ఆ పాజిటివ్ ఫీలింగ్ ఉంది, ఆ ధైర్యం అంటే అది ఉంది అంతే. అది నేను ఇంకేమి దాని గురించి ఎక్కువ డీటెయిలింగ్ లోకి వెళ్ళట్లేదు. బట్ ఐ ఫీల్ బాలు గారు ఇస్ విత్ అస్, ఇస్ విత్ మీ, ఇస్ విత్ ఎవ్రీబడి హూ లవ్స్ హిమ్. అండ్ we should all keep loving him. I will keep loving him. And that's it. And so I'd like to say that we love Balu Garu and we always love Balu Garu and he's always with us. He is going to remain with us always. థ్యాంక్ యూ రామచంద్ర గారు. Thank you. అలాగే నెక్స్ట్ ప్రముఖ ఫ్లూట్ ప్లేయర్ రవిశంకర్ గారు ఆయన అనుభవాలన్నీ పంచుకుంటారు మనతోటి. అందరికీ నమస్కారం. బాలు గారితో సుమారుగా 25 సంవత్సరాలు ఆయన వెనకాలే ఉండడం జరిగింది. చివరి వరకు కూడా అందరూ చెప్పారు చాలా విషయాలు. కోటి గారు, మాధవపై సురేష్ గారు, మూర్తి గారు, ఆర్పి పట్నాయక్ గారు, చాలా విలువైన విషయాలు ఉన్నాయి అందులో కూడా. కొత్తగా నేను చెప్పడానికి ఏం లేదు. కొంచెం ఆయనతో అసోసియేషన్ ఎక్కువ కాబట్టి నా అనుభవం నేను చెప్తాను. ఇది 2020. 2040 వచ్చేసరికి తరం మారిపోతుంది, 20 సంవత్సరాలు. అప్పుడు బాలు గారు లాంటి వ్యక్తి ఒక అతను ఈ భూమి మీద పుట్టి ఇన్ని పాటలు పాడి ఇంతమందితో సన్నిహితంగా ఉండి ఇంతమంది ప్రేమను పొందారు అని ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నదనే విషయం మాత్రం వాళ్ళు విచిత్రంగా అనుకుంటారు. వాళ్ళు అంటే ఇలాంటి వ్యక్తి ఒకరు ఉన్నాడా, అసలు ఉంటారండి, ఉన్నారని చెప్పి ఇప్పుడు రుజువు ఆల్రెడీ ఉంది. కానీ నమ్మరు, వికీపీడియాలో ఉంటాయి కానీ నమ్మలేని పరిస్థితులు. ఒక్కొక్కరు ఒక్కొక్క రూమర్స్ రాస్తారు, ఒక్కొక్కరు ఒకటి చేస్తారు. ఇవన్నీ ఎన్నో అనుభవాలు ఉన్నాయి. మొట్టమొదటిసారి కలిసినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, నాయన నువ్వు ఒక ప్రోగ్రామ్ కానీ, ఎవరైనా ఆర్టిస్టులందరికీ ఉపయోగపడుతుంది ఇది, ఒక ప్రోగ్రామ్ కానీ రికార్డింగ్ కానీ వెళ్ళేటప్పుడు మనం చెప్పులు బయట విడిచి వెళ్తాం. ఆ చెప్పులతో పాటు నీకున్న పర్సనల్గా ఉన్న బాధలు, నీ యొక్క అన్నీ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అక్కడ దాంతోపాటు వదిలేసి ఫ్రెష్గా రికార్డింగ్లోకి వచ్చి పాడాలి. నేను అదే చేస్తాను. నాకు కొన్ని వందలు బాధలు ఉంటాయి,
కానీ ఎప్పుడు నేను ఎక్కడ నేను షేర్ చేసుకోను బేసిక్గా. ఎందుకు అంటే పాట పాడడం మన వృత్తి, లేకపోతే మనం మన అనుకునేది ఏదైనా సరే చేయాలంటే అలాంటివన్నీ బయట వదిలేయాలి. ఆ డోర్ బయట వదిలేసి వచ్చి మనం మన పెర్ఫార్మెన్స్ చేయడానికి 100% ప్రయత్నించాలి. తప్పులు జరుగుతాయి, జరగవు అని ఎక్కడ లేదు, కానీ ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించడమే విజయ రహస్యం చాలాసార్లు చెప్పారు. ఎన్నో విషయాలు, ఎన్నెన్నో అనుభవాలు ఉన్నాయి ఆయనతోటి బేసిక్గా. ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది ఇప్పుడు వాట్సాప్లో వాటిలో రూమర్స్ అవన్నీ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను చెప్పడానికి మాట్లాడే విషయం అంతా ఉంది అని చెప్తున్నాను. చెప్పే వేదిక కాకపోయినా చెప్తున్నాను. ఎందుకంటే మంచి విషయాలు రాస్తున్నారు, బాగుంది. అది చాలామంది బాలు గారు చెప్పారనుకుంటున్నారు. అది కూడా మంచిదే, మంచి విషయం అయితే. కొన్ని విషయాలు 80% వరకు కరెక్ట్గా ఉంటున్నాయి, 20% అందులో కొంచెం కాని విషయాలు ఉంటున్నాయి. కొన్ని విషయాలు అలాంటివి. ఎప్పుడు ఆయన చెప్పేవారు పాటను అనుభవించి పాడాలి, బుక్ లేకుండా పాడొద్దని ఎప్పుడు చెప్పలేదు యాక్చువల్గా. ఎందుకంటే ఆయనే అసలు బుక్ లేకుండా ఎప్పుడు పాడరు. ఆయన ఏం చెప్తారంటే పాటను అనుభవించాలి, పాటని ఆస్వాదించాలి, బుక్ ఒక రిఫరెన్స్ కింద మాత్రం పెట్టుకోవాలి. అది ఆయన అందులో చెప్పింది. అదొక విషయం. ఇంకా 25 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి, అన్ని దేశాలు విదేశాలు అన్నింటిలో ఆయన తిరిగాం కాబట్టి ఒక మనిషి వ్యక్తిగతంగా ఎలా ఉంటారనే విషయం క్లియర్గా తెలుస్తుంది. ఆయన ఎప్పుడు హెవీగా తాగి, హెవీగా సిగరెట్లు కాల్చి ఇలాంటివి ఎప్పుడు లేదండి. వెరీ రేర్లీ వెన్ హీ వాంట్స్ టు ఎంజాయ్ ద లైఫ్, జస్ట్ అంతే. వెరీ రేర్లీ నేను చూశాను కాబట్టి చెప్తున్నా. కొంతమంది దానికి అంటే రాసేవాళ్ళు తెలియదు కదా పాపం, కొంచెం ఏదో ఆయన చెప్పిందే అది, నేను తాగుతాను సిగరెట్ కాలుస్తాను కానీ కొంచెం యాడ్ చేసి వాళ్ళు రాస్తారు వాట్సాప్లో అట్లా. అవన్నీ నిజం కాదు, అదొకటి. నెక్స్ట్ ఇవన్నీ చిన్న విషయాలు. సంగీతం రాదు అని చాలాసార్లు చెప్పారండి. అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆయన కచేరీ చెయ్యలేరు అని కూడా కాదు. నేను విన్నానండి, కళ్యాణి రాగంలో వర్ణం 3 కాలాల్లో పాడతారు ఆయన. అలాంటి కీర్తనలు అన్నీ ఆయన తర్వాత నేర్చుకున్నారు. మొదట్లో రాదు కరెక్టే, కానీ తర్వాత నేర్చుకున్నారు. మీరు ఒక అలవకగా పాట పాడితే వెంటనే స్వరం రాసుకుంటారు ఆయన కింద. మరి సంగీతం రాకుండా అవన్నీ ఎలా చేస్తారండి? అంటే ఆయన వినయపూర్వకంగా చెప్తారు. ఎందుకంటే నేను నేర్చుకోలేదు, ఇందాక మూర్తి గారు చెప్పినట్టు 14 సంవత్సరాలు చేయలేదు ఆయన, గురువు వద్ద సాధన చేయలేదు. అంతేగాని అపారమైన సంగీత జ్ఞానం ఆయన దగ్గర ఉంది. లేదా శృతి తక్కువ ఎక్కువ ఎలా తెలుస్తుందండి? ఇలాంటివన్నీ చిన్న చిన్న విషయాలు. దయచేసి మీకు మీ దగ్గరికి వచ్చిన ఒక రూమర్ వచ్చినప్పుడు స్ప్రెడ్ చేయొద్దు, బాలుగారి గురించి కానీ ఎవరి గురించి అయినా సరే. ఆయన అదే చెప్పేవారు ఎప్పుడు, ఏం చేసినా సరే దయచేసి మీరు స్ప్రెడ్ చేయడం వల్ల దాన్ని ఇంకా ఎక్కువైపోతుంటుంది. అది అలానే మీకు తెలియనప్పుడు ఎవరినైనా పెద్దవాళ్ళని ఎవరినైనా సపోజ్ మీకు తెలిసిన వాళ్ళు బాలుగారితో సన్నిహితంగా ఉన్న వారికి ఫార్వర్డ్ చేయండి. ఇది నిజమని అడగండి. నిజమంటే మీరు డెఫినెట్గా మీరు ఫార్వర్డ్ చేయండి. నిజం కానప్పుడు ఇలాంటి చేయడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు, మేము బాధపడుతున్నాము, మిగతా డైరెక్టర్స్ బాధపడుతున్నారు. ఇంకా బాలుగారు తొక్కేశారు చాలామంది అని చెప్పి ఎవరో పెట్టారు చాలా మెసేజ్ ఒకటి. ఏం తొక్కేశారని ఈరోజు కళ్యాణి బాలి గారు ఒక ఫేస్బుక్లో పెట్టారు. తొక్కేసిన వాళ్ళందరూ మహర్షి సినిమాలో ఊర్వశి రంభ పాటలో చరణం పాట తొక్కి చూపించండి అన్నారు. అది అంటే పాడలేక చెప్తే ఎంతమందిని ప్రోత్సహించారు ఆయన, ఎంతమంది ఇప్పటికి కూడా మన రమణ గారికి గురించి ఎప్పుడు చెప్తుంటారు. ఆయన ట్రాక్ పాడిన పాటకి రికార్డింగ్కి వెళ్ళి పాడడానికి బాలు గారు, రమణ గారు చాలా బాగా పాడారు, నేను పాడడం వల్ల మీకు ఏదైనా యూజ్ అవుతుందంటే పాడతాను, కానీ అసలు ఈ పాట ఆయన ఉంచితే చాలా బాగుంటుందని అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి చాలామంది గాయకులకి. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని మంచిగా అసలు ఆయనతోటి ముందు అసలు ఒక్కొక్కటే నాకు చివరిగా చెప్తున్నాను, టైం మేనేజ్మెంట్ అండి. ఒక మనిషి కోట్లు సంపాదించడానికి మనీ మేనేజ్మెంట్ ఎంత అవసరమో టైం మేనేజ్మెంట్ అంత అవసరం. పిన్ టు పిన్ అని జరిగి తీరాల్సిందే. 6 అంటే 6 అక్కడ ఉండాల్సిందే. ఎందుకంటే 6-5కి ఎవరికి అపాయింట్మెంట్ ఇచ్చి ఉంటారు బేసిక్గా. ఇలాంటి టైం మేనేజ్మెంట్ మాత్రం అద్భుతం. ఎలా ఇప్పుడు ఆర్పి పట్నాయక్ గారు మెసేజ్ ఇస్తే రిప్లై ఇస్తారు, నేను ఇస్తే రిప్లై ఇస్తారు, రెహమాన్ గారు ఇస్తే రిప్లై ఇస్తారు, విజయలక్ష్మి గారు ఇస్తే రిప్లై ఇస్తారు. ఎలా ఇస్తారంటే టైం మేనేజ్మెంట్ అండి. అది ఆయన దగ్గర అత్యద్భుతంగా నేర్చుకోవాలి. ఏ టైంలో ఏం చేయాలో అది చేస్తారు 100%. ఎవ్రీ సెకండ్ కూడా కాలిక్యులేటెడ్ అనమాట ఆయనకి. దానివల్ల ఎన్ని పాటలు పాడగలిగారు, ఎంతమందితో సన్నిహితంగా ఉండగలిగారు. ఎవరో మా సింగర్ ఎవరో ఆ పాప పుట్టిందంటే వెంటనే ఇంటికి వెళ్తారు. ఎలా అండి సాధ్యం? యాక్చువల్గా ఇన్ని పాటలు పాడతారు, ఇన్ని చేస్తారంటే టైం మేనేజ్మెంట్. ఇది నేను ఆయన దగ్గర నేర్చుకున్న విషయం. సిన్సియారిటీ. చాలాసార్లు చెప్పారు, మీకన్నా ఆర్టిస్టులు చాలా బాగా వాయించేవాళ్ళు చాలామంది ఉన్నారు, బట్ మీ సిన్సియారిటీ నాకు నచ్చింది. అంటే ఎఫర్ట్ పెడతారు, మీరు టైంకి వస్తారు, టైంకి పని చేస్తారు, టైంకి వెళ్తారు. అంతేగాని ఇందులో నా గొప్పతనం ఎప్పుడు లేదండి. ఆయనతో ఉండడం అంటే అది అదృష్టం అంతే. ఆయన పనికి మేము కరెక్ట్గా టైంకి వెళ్ళి టైంకి చేస్తున్నాం అంతే. దానివల్లే మాకు కొంచెం గుర్తింపు వచ్చింది, మాలాంటి వాళ్ళు ఎంతోమంది గుర్తింపు వచ్చింది. ఎప్పుడు ఎవరిని ఒక మాట అన్నారు, పరుషంగా మాట్లాడరు. ఇవన్నీ విషయాలు నేర్చుకున్నాం ఆయన దగ్గర.
చాలా చాలా విషయాలు ఉన్నాయి కానీ సమయం లేదు, టైం మేనేజ్మెంట్ కాబట్టి నేను ఇక్కడ టైమర్ పెట్టుకున్నాను. సో నా సమయం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి రవి గారు, చాలా చక్కటి సంగతులు పంచుకున్నారు మాతో. థ్యాంక్ యూ సో మచ్. జూమ్ ద్వారా మనతో కనెక్ట్ అవ్వడానికి ప్రముఖ గాయకుడు, అలాగే బాలుగారికి చాలా ఇష్టమైన సింగర్, బాలుగారితో దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేసిన శ్రీకృష్ణ మనతో ఉన్నారు. నేనందుకు ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్నాను ఈ కార్యక్రమంలో. థ్యాంక్ యూ సో మచ్. పంచభూతాలు ఎలాగో బాలుగారు అలా మనందరినీ ఎప్పుడు సృష్టినంతకాలం బాలుగారి గొంతు అలా ఉంటుందని ఫీల్ అవుతాను. లాస్ట్ మొన్న నిన్నటి వరకు కూడా ఇంకా కన్నీళ్ళు ఇంకిపోయాయి. బట్ ఇంకా ఓకే, వీ నీడ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ అండ్ వారి భావనలు మనం మైండ్లోకి ఎక్కించుకొని మన మనసులోకి ఎక్కించుకొని మనం ముందుకెళ్ళాలని ఇంకా మనందరం అది ఫాలో అవ్వాలి. రవి గారు చెప్పినట్టు, ఇప్పుడు ఆయన చెప్పినట్టు ఫస్ట్ టెన్షన్స్ అని వదిలేసి ఆయన ఒక విద్యార్థి లాగా, ఒక స్టూడెంట్ లాగా ఒక చిన్న తప్పు చేస్తే ఇలా ఉండిపోతుంది అనమాట. ఆయన మనసంతా అయ్యో నేను తప్పు చేశాను అని ఒక ఫీల్ ఉంటుంది, అది ఒక భావన ఉంటుంది. అది అంత డెడికేటెడ్ గా ఉంటారు, అంత ఒక స్టూడెంట్ లాగా ఉంటారు. ఆయన ప్రాక్టీస్ చేసిన పాటనే ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే. ఒక గాయకుడిగా ఆయన దగ్గర నుంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తోటి మనిషిని ఎలా గౌరవించాలి, తోటి మనిషిని ఇప్పుడు మ్యూజిషియన్స్ వాళ్ళందరూ గత 30-35 సంవత్సరాలుగా బాలు గారితో అసోసియేట్ అయి ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి తెలిసినంత ఇంకెవరికి తెలియదు. నాకు తెలిసి ఒక స్టేజ్ మీద కీబోర్డ్ ప్లేయర్స్ చిన్న గారులని, అరవింద్ గారు, లేకపోతే ప్రవీణ్ గారు, వీళ్ళందరూ వాళ్ళు వాయిస్తే దాన్ని ఎంత అప్రిషియేట్ చేస్తారు. ఆహా, ఆయన వాళ్ళు ఒక బిట్ ఏదైనా వాయించిన, లేకపోతే రవి గారు సాక్సోఫోన్ లో అంజలి వాయిస్తే వా 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 ఇలా చేసిందంటే అందులో చిన్న తప్పు వాయించినా కూడా ఓకే ఆయన వింటున్నారు, ఆయన మనకి అప్రిషియేట్ చేశారని ఒక ఆ ఎనర్జీ మనకి పాస్ అని అయ్యి ఇంకా 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 ఉత్సాహంగా అది మనకి జనరేట్ అవుతుంది అనమాట, ఆ ఎనర్జీ అంతా కూడా. సో తోటి మనిషిని ఎలా గౌరవించాలి, తోటి ఆర్టిస్ట్ ని ఎలా గౌరవించాలి, ఇవన్నీ వారి దగ్గర నుంచి చూసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాము మనందరం కూడా. ఎందుకంటే 2 జన్మలెత్తినా బాలు గారి లాగా పాడడం డెఫినెట్లీ కష్టం. ఇన్ని వేల పాటలు పాడడం అంటే డెఫినెట్లీ కష్టం. నా జీవితంలో ఆయనతో జర్నీ చేసిన ఆ క్షణాలన్నీ కూడా చాలా మధురంగా ఉంటాయి, ఎప్పుడు గుండెలో పదిలంగా ఉంటాయి. అన్ని రకాలుగా చాలా చాలా పాటలు నేను వారికి ట్రాక్స్ పాడడం జరిగింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్స్ కి ఆ ఫలానా పాట చాలా చాలా బాగా నచ్చితే అవి అట్లాగే ఉంచేసి కృష్ణదే ఉంచండి అంటే, నాదే కాదు, అలా చాలా మంది గాయకుడివి చాలా ఉన్నాయన్నమాట. అట్లా దేవస్థానం అనే సినిమాలో ఆయన విశ్వనాథ్ గారు కలిసి యాక్ట్ చేసిన సినిమా నేను ట్రాక్స్ పాడాను వీణా పాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ లో. అయితే అందులో ఒక పాట వారు పాడాలి, అది విని నేనేగా యాక్ట్ చేసేది, కృష్ణయ్య పాడాడు, చాలా బాగా పాడాడు, ఇది ఇట్లాగే ఉంచేద్దాం అని చెప్పేసి ఉంచేసిన గొప్ప మనసు అయింది. భౌతికంగా లేరు కానీ సంగీత రూపం, పాట రూపంలో మన జీవితంలో ఒక భాగం అయిపోయారు బాలు గారు. సో వారికి నివాళి అర్పిస్తూ వారు ఎక్కడున్నా వారి ఆత్మ శాంతించాలి అంతే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. మరొక సంగీత దర్శకులు ఎంవికే మల్లిక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బాలుగారి సంస్మరణ సభకు ఇచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు పేరు పేరున. అందరికీ బాలుగారు నాకంటే ఎక్కువగా పరిచయం ఉన్న వ్యక్తి ఇక్కడ. ఆల్మోస్ట్ ఆల్ పాడతాతీయ కావచ్చు, వాట్ ఎవర్ వేరే ప్రోగ్రామ్స్ కావచ్చు, నాకు బాలుగారితో ఉన్న ఒక అనుభవాన్ని చెప్పుకొని ముగిస్తున్నాను ఎక్కువ సమయం తీసుకోకుండా. అది 2005 సంవత్సరం. నేను అప్పుడే ఫస్ట్ సంగీత దర్శకుడిగా నా ఫస్ట్ ఆల్బమ్ సాయి మధురం అని ఒక ఆల్బమ్ రూపొందిస్తుంటే ఆ రోజు బాలుగారు ఇక్కడ రికార్డింగ్స్ చాలా బిజీ, ఆర్పి గారు కూడా బిజీ అప్పుడు చాలా. ఆ రోజుల్లో తను
ఇక్కడికి పెళ్లి కోసం ఏదో అకేషన్ కోసం వచ్చారు. నాకు నిహాల్ గారు, అరే సార్ ఇక్కడ ఒక్కరు ఖాళీగా ఉన్నారు, నువ్వు ట్రై చేయి అని చెప్తే నేను శ్రీనగర్ కాలనీలో ఉన్న తన ల్యాండ్లైన్కి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. వస్తున్నానమ్మా అని చెప్పేసి వచ్చి పాడడం జరిగింది. సికింద్రాబాద్కి వచ్చి పాడడం జరిగింది సోహాన్లో. అట్లా నా సంగీత దర్శకత్వంలో నన్ను బ్లెస్ చేస్తూ నేను సంగీతం కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్ బాలుగారు పాడడం అనేది నిజంగా చాలా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తను ఆ సమయంలో చెప్పిన ఒక మాట నాకు బాగా గుర్తు, కెరియర్కి ఉపయోగపడే మాట. తను అన్నాడు, నువ్వు ఇలానే కంపోజ్ చేస్తే ఒక మంచి సంగీత దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నాను అన్నారు. అదే మాటను వేదంలా నేను పాటిస్తూ ఇప్పటికీ 58 డైలీ సీరియల్స్, సినిమాలు ఎక్కువ చేయకపోయినా అన్ని మెగా సీరియల్స్ చేస్తూ ఆల్మోస్ట్ ఆల్ అన్ని హిట్ సాంగ్స్ ఇచ్చుకుంటూ వచ్చిన, ప్రేక్షకాదరణ పొందితేనే హిట్ అంటారు కదా, అందుకని చెప్తున్నా హిట్ అని. మొన్న రీసెంట్గా మన ప్రోగ్రామ్ ఫండ్ రైజింగ్ సంబంధించి ప్రోగ్రామ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంకి వచ్చినప్పుడు కూడా కలిశాను. అంటే అప్పుడు రికార్డింగ్ 2005లో కలిసిన తర్వాత మళ్ళీ కలవడం అదే అక్కడ. ఆ రోజు నేను ఆ మాత్రం డెవలప్ అయిన డెవలప్మెంట్ని గురువు గారికి చెప్పుకోవడం జరిగింది. చాలా చాలా సంతోషించారు. గాడ్ బ్లెస్ యూ అని చెప్పేసి అందరిలాగే నాకు కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. కానీ నిజంగా ఇది సంగీత అభిమానులకు ఆయనతో కలిసి పనిచేసిన వారు ఎవరు డైజెస్ట్ చేసుకోలేరు ఇది. ఎందుకంటే ఆయన ఏదో వృద్ధాప్యంలో అదే అనుకున్నారు, కానీ ఇలా అకాల మరణం చెందవలసి వస్తుందని ఎవరు ఊహించలే. నిజంగా ఆయన గురించి ఇంకొకటి చెప్పాలి, నేను రెమ్యునరేషన్ ఇస్తుంటే కవర్ కోసం వెతుకుతున్నా. నేను అప్పుడు ఒక కవర్లో పెట్టిద్దామని, ఎందుకు నాన్న అందరికీ తెలిసిందే కదా ఇచ్చేయని చెప్పేసి చేలో తీసుకొని పోయింది. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఆయన వ్యక్తిత్వం, నేను ఎవరో తెలియదు ఆయనకు. ఫస్ట్ మ్యూజిక్ చేస్తున్నా, ఫస్ట్ టైం చూశారు నన్ను. అంటే నాతో కూడా అంత చనువుగా తను కలిసిపోవడానికని అలా బిహేవ్ చేసిందని నేను అనుకుంటున్నాను. అంటే అంత గొప్ప వ్యక్తిత్వం బాలుగారిది. ఇంకొకటి లాస్ట్గా చెప్పాలంటే ఆయన గురించి మన మ్యూజిషియన్స్ అందరం మాట్లాడుకుంటూ ఉంటాం, గొప్ప వ్యక్తి అది ఇదని. కానీ ఇప్పుడు ఆయన లేని తర్వాత, అంటే ఇప్పుడు ఆయన మరణం తర్వాత సోషల్ మీడియాలో చూస్తుంటే ఇంకా అతన్నైతే ఎలా అయితే నేను ఊహించుకున్నానో దానికి త్రిబుల్ రేట్లు ఎక్కువ. తన గొప్పతనం గురించి వాళ్ళకు వాట్సాప్లో పెట్టిన మెసేజ్లు కావచ్చు, ఒక్కొక్కరిని పలకరించిన తీరు కావచ్చు, అవన్నీ సోషల్ మీడియాలో చూస్తుంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. నన్ను నా సంగీత దర్శకుని ఫస్ట్ బ్లెస్ చేసినందుకు చాలా గర్వంగా ఉంది. నిజంగా వి మిస్ యూ బాలు గారు, వి మిస్ యూ ఆల్. థ్యాంక్ యూ మల్లిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత మాట్లాడడానికి బాలుగారికి చాలా సన్నిహితులు, ప్రముఖ ఫోటోగ్రాఫర్, అలాగే ఆలియా క్రియేషన్స్ అనే ఒక వేదికతో ఈ వేదిక ద్వారా ఎంతోమంది జాతీయ అంతర్జాతీయ ఇక్కడి కళాకారులు ఎంతోమందిని పరిచయం చేస్తున్న శివరాం వింజమూరి గారిని మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ కూడా నమస్కారం. ఎప్పుడు ఇలాంటి ఒక వేదిక మీద మాట్లాడతాను నేను ఎప్పుడు అనుకోలేదు. ఆయనతో పర్సనల్గా మాట్లాడటం, ఆయనతో ఉండడమే నాకు తెలుసు. ఈరోజు సినీ మ్యూజిక్ యూనియన్ వాళ్ళ తరఫున నేను ముందు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎస్పీబీ ఫ్యాన్స్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు 17 లక్షలు కోవిడ్ బాధితులకి మేము ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు అందరికీ బాధగా ఉంది. నేను ఒక చిన్న భిన్నంగా ఆలోచించాను. ఈరోజు శివుడు ఆనందంతో ఉన్నాడు. ఆయనకి ప్రియమైన గాయకుడిని ఆయన తీసుకుని అక్కడ ఆనందంగా పాటలు వింటున్నాడు. నాకు శివుడి మీద ఈర్షగా ఉంది. ఇప్పుడు మన దగ్గర నుంచి ఆయన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని పాటలు వింటున్నాడు. అది మా బాలు గారు. నేను ఇక్కడ 2 చిన్న విషయాలు మాట్లాడతాను.
దేనికంటే ఈ కళ్ళల్లోంచి చూసిన ఈ 2 అద్భుతాలు నేను మీకు చెప్పదలుచుకున్నాను. 7:45 సాయంత్రం ఇంటి నుంచి మేము బయలుదేరాం. నేను బాలు గారు తల దగ్గర కూర్చుని ఒక పయనం అనేది జరిగింది. 42 కిలోమీటర్లు వెళ్ళాలండి ఇంటి నుంచి ఆయన ఫార్మ్ హౌస్కి. 42 కిలోమీటర్లు జనం ఉన్నారు. 42 కిలోమీటర్లకి జనం వాళ్ళు బండిలు వేసుకుని, అంటే 2 వీలర్లు కానివ్వండి, కార్లు వేసుకుని కానీ వచ్చారండి చెన్నైలో. ఎవరు పిలవలేదు, ఎవరికీ తెలీదు. ప్రతి అడ్డ రోడ్డు మీద, మనం తెలుగులో చెప్పాలంటే క్రాస్ రోడ్, అడ్డ రోడ్డు మీద ఏడుపులు, క్యాండల్ లైట్స్, బాలు అన్నా అని కేకలు, ఏడ్చారు జనం. మేము అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే 10:30కి 400 మంది రాత్రి 12ంటికి వెయిట్ చేస్తున్నారండి బయట. 400 మంది. వచ్చిన ప్రతి వ్యక్తి, నేను అక్కడే కూర్చునున్నాను, వచ్చిన ప్రతి వ్యక్తి బాధ చెప్పుకుంటున్నారు. నేను అనుకున్నాను బాలు గారికి మన వయసు ఉండాలి, ఒక మేబీ 80లో 70లో ఇలా మేబీ 2000లో వినుండాలి అనుకున్నాను. కాదండి, 18 ఏళ్ల వాళ్ళు, 20 ఏళ్ల వాళ్ళు. ఇంకెవరు మాకు నీతులు చెప్తారు, మేము ఎవరి మాట వింటాము అని బాధపడ్డారండి. వ్యక్తి అండి ఆయనే మా బాలు గారండి. ఎప్పటికైనా మా బాలు గారు లాగే ఉంటారు, మాతో ఉంటారు, మ్యూజిషియన్స్తో ఉంటారు. మీ అందరికీ ఎక్కడో మీరు తప్పు చేస్తే టక్కని మీకు గుర్తుకొచ్చేటట్టు ఆయన మాట మీకు గుర్తుకొస్తుంది. స్వరం అయి ఉండొచ్చు, లేదా పదదోషం అయి ఉండొచ్చు, ఏదైనా మీకు గుర్తుకొస్తుంది. సో నేను చాలా 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 చెప్తాను మా బాలు గారి గురించి. దేనికంటే ఆయనతో తిరిగాను, ఆయనతో ఉన్నాను, ఆయన మాటలు విన్నాను, ఆయనతో రకరకాలుగా నాకు ఒక మంచి అనుబంధం ఉంది. అవన్నీ కూడా నేను మెల్లిమెల్లిగా ఎక్కడో అక్కడ చిన్న చిన్న వేదికల మీద నేను చెప్తూ ఉంటాను. ఈరోజు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన విజయలక్ష్మి గారికి, మళ్ళీ సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరఫు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శివరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు కెఎం రాధాకృష్ణన్ గారు, వీరు కూడా బాలుగారితో పనిచేసిన అనుభవం, అదృష్టం దక్కిన కొద్దిమంది యువ సంగీత దర్శకుల్లో ఒకరు. ఈరోజు ఈ కార్యక్రమం జరగడం నిజంగా దురదృష్టం అని చెప్పాలి. బాలుగారి పరోక్షంలో బాలుగారి యొక్క జయంతి ఉత్సవాలను ఒక పాటల పండుగలాగా జరుపుకోవడం మనందరికీ దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా కూడా అలవాటే. కానీ సంస్మరణ దినోత్సవంగా జరుపుకోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అసలు బాలుగారు ఇంకా చాలా కాలం వారి యొక్క సేవలు మన యొక్క జాతికి అవసరం అని నాకు అనిపించేది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి రేడియోలో బాలుగారి పాటలు వింటూ నేను అలా అవ్వాలి, నేను అలా పాడాలి, నేను బాలుగారిని చూడాలి అనుకుంటూ పెరిగా. నేను నాకు మిత్రులు ఉండడం వల్ల అదృష్టం కలిసి వచ్చి దూరం నుంచి ఆ తర్వాత దగ్గరగా బాలుగారిని చూసే అవకాశం నాకు లభించింది. ఇంకా అదృష్టం ఏంటంటే బాలుగారితో నా కంపోజిషన్స్ పాడించుకోవడం నిజంగా భగవంతుడి దయ అనే చెప్పాలి. బాలుగారి ఆశీస్సులు నా మీద బాగా ఉండేవి.
ఎందుకు ఇలా జరిగిందో అర్థం కావట్లేదు. ఇంత తొందరగా వెళ్ళాల్సిన అవసరం లేకుండేది. కష్టపడి పైకి వచ్చేటప్పుడు ఆ నొప్పి ఎంత ఉంటుంది అనేది మనమందరం బహుశా ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళందరికీ బాగా తెలుసు. నాకు తెలిసినంత వరకు 50,000 పాటలు పాడడం అనేది సాధారణమైనటువంటి విషయం కానే కాదు. ఒక జీవితాన్ని మొత్తాన్ని త్యాగం చేశాడు. సంగీత ప్రపంచానికి, సంగీతానికి, సినిమాకి, పాటకి, సాహిత్యానికి త్యాగం చేసినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి బాలుగారు. ఇంకా జీవితంలో పాట తప్ప ఆయనకు బహుశా వేరే ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇక సమయం కూడా లేదు. బట్ అయినా కూడా అందరినీ కవర్ చేస్తూ ఎన్నో పాటలు పాడుతూ ఎవ్వరూ నొప్పించుకోకుండా తానవ్వక బహుశా తనకు చాలా పెయిన్ భరించి ఉంటారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ టైం మేనేజ్మెంట్ చేయడంలో నేను ఎన్నో కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వెళ్ళాను. కానీ పాడుతదేగాకు వెళ్ళినప్పుడు ఎంత సుఖంగా ఫీల్ అయ్యానంటే ఆ టైంకి అలా వెళ్ళడం, ఒక 2 గంటల్లో వారి సన్నిధిలో ఉండడమో మరి ఆ యొక్క అద్భుతమైనటువంటి విషయమో తెలియదు. ఒక 2 అవర్స్లో ప్రోగ్రామ్ అయిపోయింది మీ కార్యక్రమం. మళ్ళీ లంచ్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్. అంటే ఎలా ఒక ప్లాన్, ఒక 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 కమిట్మెంట్, ఎంత క్రమశిక్షణగా అంత డిజైన్ చేశారు, ఎవరికి పెయిన్ లేకుండా. అంటే ఒక టైం మేనేజ్మెంట్ చేయడం వల్ల ఇందాక రవి గారు అన్నట్టు దానివల్ల ఏమవుతుందంటే సునాయాసంగా పని చేయగలుగుతాం, కాన్ఫిడెంట్గా పని చేయగలుగుతాం, ఒక ఒక క్వాలిటీ ప్రోడక్ట్ బయటికి రాగలుగుతుంది. అన్ని పాటలు పాడగలగడానికి బహుశా భగవంతుడి ఆశీర్వాదం అనేది నిండుగా ఉంది ఆయనకు. కానీ దాంతోపాటు తన యొక్క మంచితనం, నొప్పులన్నీ భరిస్తూ ఫ్రీగా రాలేదండి ఆయనకు ఆపర్చునిటీ. ఎవరిని ఆపలేరు. ఒక విద్వత్తున్న వ్యక్తిని ప్రక్కన పెట్టుకొని ఒక విద్వత్తు లేని వ్యక్తిని ఎవరు ప్రోత్సహించరు. విద్వత్తు ఉండడం వల్లనే అతను రాణించగలుగుతాడు. అంతేగాని ఒకరిని ఆపడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కాబట్టి వారేదో ఎవరినో తొక్కేశారు అనేటువంటి పదం అది వాడాల్సిన అవసరమే లేదు. కష్టపడ్డ ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది. నాకు తెలుసు దాని విలువ ఏంటి అనేది. ఇక్కడ ఉన్న వాళ్ళ అందరికీ తెలుసు. కష్టపడ్డామా డెఫినెట్గా కొంతమందికి ముందు వస్తుంది, కొంతమందికి తర్వాత వస్తుంది అవకాశం అనేది. కానీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. అది ప్రూవ్ అయిపోయింది చాలాసార్లు. బాలుగారి విషయంలో భగవంతుడు చాలా తొందరపడ్డాడని అనిపిస్తుంది నాకు. బహుశా అలా జరగకుండా ఉండాల్సింది ఇంకా అవసరం ఉంది. వారి మార్గదర్శకత్వం చాలా అవసరం ఉంది, భావితరాలకు అవసరం ఉంది. వారిని టీవీ ఛానల్స్లో వారి ప్రోగ్రామ్స్ చూసుకుంటూ ఇక ముందుకు పోవడం తప్ప మనం చేయగలిగింది కూడా ఏం లేదు. ఇంత గొప్ప కార్యక్రమం అసలు ఇలాంటి కాలంలో, ఇలాంటి కష్టమైన కాలంలో వారిని సంస్మరించుకున్నటువంటి భాగ్యం నాకు కూడా కలిగించినందుకు సినీ మ్యూజిక్ యూనియన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వారు చల్లగా ఉండాలి ఎక్కడున్నా అని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి రాధాకృష్ణ గారు, చాలా థ్యాంక్స్. సో రామచంద్రమూర్తి గారు ఒక చిన్న ఆడియో ప్లే చేస్తున్నారు, ఒక స్పెషల్ సాంగ్. బాలుగారు అంటే పాడుతా తీగ. సో పాడుతా తీగ టైటిల్ సాంగ్ ఒకటి ఆడియో ప్లే చేస్తున్నాను. బాలుగారితో డైరెక్ట్గా పనిచేసే అదృష్టం నాకు కలగలేదు. అయితే పాడుతా తీయగా ఆడిషన్స్ అప్పుడు మటుకు ఫస్ట్ నేనే ఉన్నాను సింగర్గా. ఫస్ట్ ఎపిసోడ్ వాజ్ సపోజ్ టు షూట్ విత్ మీ అండ్ మై ఎక్స్పైర్డ్ హస్బెండ్. సో ఆడిషన్స్లో ఇద్దరం పాస్ అయ్యాము. పాస్ అయిన తర్వాత ఫస్ట్ షూటింగ్లో మేము లేకపోయేటప్పటికీ బాలుగారు చాలా ఏడ్చేశారట. అది చెప్పాలనిపించిందండి నాకు. సురేష్ అనే కొంతమందికి తెలుసు ఇక్కడ, రమణకి, విజ్జికి, మణి. సో ఆయన చనిపోయారు అని తెలిసినప్పుడు చాలా బాధపడ్డారు. మా అక్కయ్యకి ఫోన్ చేశారట, చాలా బాధగా ఉంది, మాధవి గారు మరి పాడలేరేమో, పాడతారా? నేను అసలు పాడలేదు. అప్పటి నుంచి 10 years నేను వెళ్ళిపోయానండి, ఫీల్డ్లో లేను, డిప్రెషన్. తర్వాత మళ్ళీ ఫీల్డ్లోకి వచ్చాను. అంటే డే టు డే లైఫ్ మనకి గడవాలి కాబట్టి నేను మళ్ళీ కోరస్ స్టార్ట్ చేశాను. అప్పుడు నేను కోదండపాణి స్టూడియోలో నేను కీరవాణి గారి రికార్డింగ్కి వెళ్ళాను.
అక్కడ నన్ను చూసి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను నన్ను గుర్తుపడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఫ్టర్ 10 years ఆయన వచ్చారు. నేను వెళ్ళొచ్చో వెళ్ళకూడదు అని దూరం నుంచి వెళ్ళిపోబోతుంటే నన్ను పిలిపించారు. ఆయన పిలిపించి, అమ్మ నువ్వు మళ్ళీ పాడుతున్నావు, అది నాకు చాలా ఆనందంగా ఉంది, చాలా మంచి సింగర్వి నువ్వు పాడుతా తీయగాలో అవకాశం రాకపోవచ్చు, కానీ సింగర్లో హైదరాబాద్లో నీకు అందరూ తెలుసు, నాకు తెలుసు నీ గురించి, మధ్య మధ్యలో చెప్తూ ఉంటారు కూడా చాలామంది అని చెప్పి. సో ఆయన పాటలకి నేను ఆల్మోస్ట్ 2000 year నుంచి అన్ని పాటల్లో కోరస్ డెఫినెట్గా నా గొంతు ఉండే ఉంటుంది. సో ఆయన చెప్పిన మాట కూడా కరెక్టే, నేను సోలోనే పాడాలని నేను అనుకోలేదు, ఆయన అదే అన్నారు, నువ్వు ఇలాగే ధైర్యంగా కొనసాగమ్మా, నీకు బాగుంటుంది అని చెప్పారు. అది చాలా మర్చిపోలేని పరిస్థితి. అలాగే ఈ కోవిడ్ సందర్భంలో కూడా ఆయన నాకు ఇండైరెక్ట్గా హెల్ప్ చేయడం జరిగింది. అది ఏ విధంగా అంటే, రవిశంకర్ గారు నాకు కాల్ చేసి ఆయన కొన్ని డొనేషన్స్ చేశారు యాక్చువల్లీ కొంతమంది సింగర్స్కి, అంటే ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళు, వర్క్ లేని వాళ్ళు ఎవరంటే, నాకు ఆయన ద్వారా నేను ఆ లబ్ధి కూడా పొందాను. బాలుగారు మీరు మా ఫ్యామిలీకి కానీ నాకు కానీ మీ ద్వారా మా మ్యూజిషియన్స్ అందరూ మాకు హెల్ప్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. విజ్జి గారు, CMUకి సర్వదా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మాధవి. థ్యాంక్ యూ ఆర్పి సార్. ఈరోజు ప్రముఖ దర్శకులు బాలుగారితో ఎంతో అనుబంధం సాన్నిహితి ఉన్న కె రాఘవేంద్రరావు గారు, ఆయన ఒక వీడియో బయట పంపించారు బాలుగారి గురించి, అది ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను. నా ప్రియమైన బాలు ఇక లేడనే వార్త నమ్మలేకపోతున్నాను. మా ఇద్దరిది 108 చిత్రాల అనుబంధం. ఎంతో ప్రేమగా బాగున్నావా రాఘవా పిలిచేవాడు. రాఘవా అని పిలిచే ఒకే ఒక స్నేహితుడు మా అందరినీ విడిచి వెళ్ళిపోవటం ఎంతో బాధగా ఉంది. నేను మౌనం విడిచి మాట్లాడటం మొదలుపెట్టింది సౌందర్యలహరి అనే ప్రోగ్రాం. దానికి సంధానకర్తగా వచ్చినప్పుడు నేను వేసుకున్న షర్ట్ స్టార్టింగ్ చేశాడు. అది నా దృష్టిలో మనతో ఇక్కడున్న మనందరికంటే బాలుగారికి చాలా ఆప్తులు, అన్నయ్య తమ్ముడు అంటూ ఆప్యాయంగా పిలుచుకుని ఎన్నో ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం కలిగిన ప్రముఖ గాయకులు మనో గారు ఇక్కడ ఉన్నారు. వారి అన్నయ్య గారి గురించిన జ్ఞాపకాలు మనతో షేర్ చేసుకోవడానికి. థ్యాంక్ యూ మనో గారు. సౌండ్ పెట్టమా, జూమ్ సౌండ్. మనో గారు ఓకే, గో హెడ్. మనో గారు, మనో గారు వినపడుతుందా? మాట్లాడండి సార్. మనో గారు, మిత్రులందరికీ, కళామ తల్లి బిడ్డలందరికీ మీ నాగూర్బాబు నమస్కారం. ఒక అద్భుతమైనటువంటి మన గంధర్వుడు 50 సంవత్సరాలుగా మనకి సినీ కళామ తల్లికి మనందరికీ మార్గదర్శకుడుగా ఉంటూ, కళామ తల్లికి ముద్దు బిడ్డగా ఉంటూ, మనందరికీ తెలుగు భాషని, తెలుగు జాతికి గర్వపడేంత అద్భుతమైనటువంటి సాధనలు చేసిన మహానుభావుడు శ్రీ
శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అనుభవాల్ని ఆయన షేర్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి ఆయన అంటే మర్చిపోలేనంత ప్రేమ, మర్చిపోలేనంత అభిమానం మనలో ఉండేటట్లు ఆయన మనతో మెలిగిన ఆ తరుణం ప్రతి వాళ్ళకి మర్చిపోలేకుండా మనల్ని ఎక్కువ బాధించేది అదే. ఆయన లేరు అన్నది ఒక బాధగా మనకు ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా ఆయనతో ప్రయాణించే అవకాశం భగవంతుడు మనకి ఇచ్చాడు. కానీ ఆయన వరకు నేను ఆయన చూసొచ్చినాక, తోటలో వారి ఫామ్ హౌస్ లో చూసొచ్చినాక నాకు ఆ సాయంత్రం దాకా ఆయన ఫోటో చూస్తే ఏడుస్తా ఉన్నా. ఒక నైట్ 2 గంటలు లేచి కూర్చొని అసలు ఎందుకు ఏడవాలి అని చెప్పేసి నేను ప్రశ్నించుకుని అనుకుంటే నాకు మైండ్లో వచ్చింది ఏంటంటే, ఒకవేళ ఆయనే అలాగా నాకు తెలియజేశారేమో అనుకుంటున్నాను. నేను ప్రపంచంలో ఎవరు టచ్ చేయలేని నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఆయన పాడేశారు. భారతదేశంలో ఉన్న అవార్డులన్నీ తీసుకున్నారు. పరిపూర్ణమైన జీవితం 74-75 వరకు పాడుతూ వర్క్ చేస్తూ అలాగే హాస్పిటల్కి వెళ్ళిపోయారు. ఆయన జీవితంలో ప్రతిదీ సంపూర్ణంగా భగవంతుడు ఆయనకి ఇచ్చారని మనందరికీ తెలుసు, చూసాం మనందరం కూడా. మరి ఇన్ని భాషల్ని, ఇంత టైం మేనేజ్మెంట్ని ఇంత అద్భుతంగా చేసి మనకు చూపించి మనందరం కూడా జీవితంలో ఆ ప్లానింగ్, ఆ పర్ఫెక్షన్, ఆ డెడికేషన్ మనలో ఒక 10% ఆయన అనుభవాలను తలుచుకుని మనం ఆయన ఫాలో చేసుకుంటే మన జీవితంలో మనం అంది సాధించవచ్చు అనేది మనకు నేర్పిన మహానుభావుడు. ఆయనతో నా జీవితంలో ఒక 35 సంవత్సరాలు ప్రయాణం చేసింది. నేను నా లైఫ్లో మర్చిపోలేనటువంటి అనుభూతుల్ని నాకు ఇచ్చారు ఆయన. ఆయనతో దేశ విదేశాల్లో కూడా చేసిన ప్రోగ్రామ్స్లో ఆయనతో చాతుర్యత అంటే సరదాగా ఆయన నన్ను కౌంటర్ ఏదైనా మాట్లాడితే ఇంకొకటి నేను తిరిగి మాట్లాడితే అసలు ఆయన ఎంత సంతోషపడతారనేది నేను చూశాను. ఆయనకి జనాలకి మన దగ్గర ఉన్న ఆప్యాయత జనాలకు తెలియాలి. మిగతా సింగర్స్ ను కూడా తనంత ఓపెన్ గా, తనకు ఈక్వల్ గా నేను చూస్తున్నాననేది ప్రజలకు తెలియాలన్న ఒక సద్భావన ఆయనలో నేను చూసినప్పుడు చాలా ఆనందపడ్డా. అవన్నీ గుర్తొచ్చే చాలా మానసికంగా ఆయన లేరనే దానికి బాధపడ్డాం మనందరం కూడా. ఆయనకి ఆత్మకి శాంతి, డెఫినెట్ గా గంధర్వుడికి భగవంతుడే తోడున్నారు, శాంతి కలగాలని, వారి కుటుంబానికి ఆయన మంచి ధైర్యాన్ని కలిగించాలి అని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కళామ తల్లి బిడ్డలందరికీ నా ఆత్మీయ నమస్కారం. థ్యాంక్ యూ మనో గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అమూల్యమైన జ్ఞాపకాలు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనతో చాలామంది సింగర్స్ జాయిన్ అవ్వడానికి వెయిట్ చేస్తున్నారు. సింగర్ ప్రవీణ్ కొప్పోలు, పార్థసారథి గారు, అలాగే వినోద్ బాబు గారు. వీరందరికంటే ముందు ఈ కార్యక్రమం మొదలెట్టినప్పటి నుంచి అంటే దాదాపు 2.5 గంటల నుంచి వెయిట్ చేస్తున్న ఒక గాయని, బాలు గారికి చాలా చాలా అభిమాని వి కనకదుర్గ దుర్గ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. దుర్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ప్లీజ్ షేర్ యువర్ ఫీలింగ్స్. చక్కటి కార్యక్రమాన్ని అతి తొందరగా మనం చేసుకుంటున్నందుకు ముందు సీఎంయుకి ధన్యవాదాలని చెప్పడం కాదు, మన నివాళి అర్పిస్తున్నందుకు చాలా బాధతో పాటుగా ఆయన విషయాల్ని షేర్ చేసుకోవడం అనేది అవకాశాన్ని కలిగిస్తున్నందుకు మీకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. భారతదేశం అనేది బంగారు భూమి, ఏ సంగీతానికైనా పెద్దపీట వేస్తుందని మనకు తెలుసు. 16 భాషల్లో ఆ సంగీత క్షేత్రంలో సేద్యం చేసి ఎన్నో బంగారు పునని మనకి అందించారు అనడంలో అతిశయోక్తి లేదు కదా మన బాలు గారి గురించి చెప్పాలంటే.
అంతటి మాధుర్యం ఎలా దొరికిందో అనేసి ఒక రీసెర్చ్ చేస్తే కనుక మనకి అంతుపట్టని విశేషాలు చాలా ఉంటాయి. బాలుగారి పాటల మాధుర్యంతో పాటు లాలన మార్ధవత కూడా మనకి ఒక జోలపాటలా రాత్రి పడుకోబోయే ముందు ఒక పాట విని పడుకుంటాను నేను. అది తొందరగా నిద్ర పట్టడానికి మనకి ద్యోతకం చేస్తుందన్నమాట. అలాంటి వారు ఇంత తొందరగా వెళ్ళిపోవడం ఏమిటి అని ఒక బాధ కలుగుతోంది. కానీ అంత సంపద మిగతా ప్రముఖ గాయకులు చేయలేనంత సేవ భారతదేశానికి వారు చేశారు. ఎందుకంటే 40,000 పాటలు మనకు అందించి వెళ్ళారు. ఇంకా ఉంటే ఇంకొక 40,000 పాటలు వచ్చేవి. కానీ మనం ఎప్పటికప్పుడు సంతృప్తి పడాలి. ఆయన ఆరోగ్య దృష్ట్యా చూస్తే మనం ఆయన బాధ కూడా చూసాము. వారు వెళ్ళిపోయారు. వారు లేని లోటు ఎవరిని తీర్చలేనిది. ఇంకొక విషయం అంటే సింగర్స్ అందరికీ ఆయన ఒక మార్గదర్శకుడు. ఎలా అంటే నేను దాదాపుగా నేను పాడిన రవీంద్ర భారతి అలాంటి ఆడిటోరియంస్లో పాడినప్పుడు దాదాపు ఒక 10 కార్యక్రమాలు ఆయన వచ్చారు, అతిథి కింద వచ్చారు. ఏ గాయకుడికైనా గాయనికైనా ఒక మహాగాయకుడు ఆ ఆడియన్స్లో కూర్చుని ఒక మెచ్చుకోలు చూశారు అంటే అది వాళ్ళ జన్మ ధన్యమైపోయిందనే మా భావన కలుగుతుంది. ఎందుకంటే దీనికి నిదర్శనం ఒక 5-6 ఏళ్ల క్రితం అనుకుంటా మాధవపేట సురేష్ గారు వాళ్ళందరూ సంగీత దర్శకులు, రాజేంద్ర ప్రసాద్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా వచ్చిన ఆడిటోరియంలో నేను ఒక వినోద్ బాబు గారితో పాడే పాటని వారు సీతాలు సింగారం మాలచ్చి బంగారం ఆ పాట పాడుతుంటే ఎంతమంది ఉన్నా కూడా ఆయన దృష్టి మాత్రం పాట మీదే ఉంది. ఎంతమందితో మాట్లాడట్లేదు, ఆయన పాట మీద దృష్టి ఉంది. కచేరీని వినాలి అనే ఉత్సాహం. అంటే ఆయన మాట్లాడుకోవచ్చు, ఎంతో మంది చేస్తున్నారు ఆ పనులు, కానీ ఆయన చేయరు. అటువంటిది ఆయన సీతాలు సింగారం మాలచ్చి బంగారం పాడుతున్నప్పుడు గుండె గుడిలోన దివ్యవు నీవై వెలిగించాలా, నీ వెలుగుకు తోడై బ్రతుకున తోడై ఉండిపోవాలా అని పాడుతుంటే ఆ సంగతి పలికిందా లేదా అని చూసి అక్కడ మెచ్చుకోని చూపు మాత్రం నాకు మనసులో పదిలిపరుచుకున్నానండి. అదే ఏ గాయకుడు కన్నా కావాల్సిన విషయం. గాయకుడు అంటే అంత మహాగాయకుడు సమక్షంలో మనం పాడుతామంటే ఒక్క మిస్టేక్ కూడా చేయకూడదు అనే తాపత్రయంతో మళ్ళీ ఇంకా 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 నేర్చుకోవాలి, వారి యొక్క దృష్టిలో పడాలి అనే ఒక ప్రతి గాయకుడికి ఉంటుంది. చక్కటి పాటలు ఎన్నో మనకు అందించారు. ఒక అమ్మ జోలపాట కానీ, ఒక ఉద్రేకపరిచైన పాటలు కానీ, ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్స్ కానీ ఎన్నో పాటలు ఇచ్చిన వారికి నివాళి ఇలా అర్పించాల్సి వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ విధి బలీయమైనది. ఇది ఆట కథరా శివ, ఆట కథర కేశవ అన్నట్టుగా ఆయన వెళ్ళిపోవడం అనేది మనకి బాధ కలిగించే విషయమైనా కూడా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. అది నీది నాది ఏది లేదని కాలం గతిలో కదిలి పొమ్మని శాసించదవు ఈశ్వర, మమ్ము నడిపించదవు ఈశ్వర, గాన గంధర్వుడు లేని ఈ గాయాన్ని మాన్పి మమ్ము నడిపించరా ఓ పరమేశ్వర అని వేడుకుంటూ నాకు ఈ కార్యక్రమానికి నన్ను కూడా ఒక భాగస్వామి చేసిన విజ్జి గారికి, విజయలక్ష్మికి, నా నెచ్చలి సిఎంఈ వాళ్ళకి శతధా కృతజ్ఞతలు నేర్పుకుంటూ ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ దుర్గా, చాలా చక్కగా మాట్లాడావు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. నెక్స్ట్ ఇంకా కార్యక్రమం ఆల్మోస్ట్ చివరి అంకంలోకి వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ అందరినీ ఫస్ట్ నేను ప్రవీణ్ గారిని లైన్లోకి తీసుకుంటున్నాను, ఆ తర్వాత వినోద్ గారు, ఆ తర్వాత పార్థసారథి గారు, ఇంకా చాలామంది ఉన్నారు మనకి లైన్లో. సో ప్రవీణ్, ప్రవీణ్. అందరికీ నమస్కారం అండి. నేను ప్రవీణ్ కుమార్. బాలు గారిని నేను ఎప్పుడు ఒక మానవ మాతృగా చూడలేదు. ఆయన నిజంగా ఒక సరస్వతి మాత అంశగానే చూశాను నేను. ఆ మహానుభావుడు నాకు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషను అంతా ఇంత కాదు. నేను నెల్లూరులో ఉన్నప్పుడు కాళిదాస కళానికేతన్లో ఫస్ట్ టైం 2009లో నేను గురుగారిని చూడడం జరిగింది. అక్కడ ఆ కాంపిటీషన్లో విన్ అయిన తర్వాత బాలుగారు నన్ను స్టేజ్ పైన అడిగాడు, ఏం పాట పాడావు నువ్వు అంటే, నేను ఇలా రుద్రవీణలో నీతోనే ఆగైన సంగీతం పాట పాడాను సార్ అంటే, ఒకసారి పాడవా అంటే నేను పాడాను. ఆ రోజు పాడిన తర్వాత ఆ ఓపెనింగ్, ఆ బిలహరి ఆలాపన, అలాగే ఆ పాట మొత్తం పాడిన తర్వాత మ్యూజిక్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు అని అడిగారు నన్ను. నేను ఎక్కడ నేర్చుకోలేదు గురుగారు, నేను మీ ఫోటో ముందు పెట్టుకొని సాధన చేసేవాడిని అని చెప్పాను. ఆ రోజు ఆయన కొంచెం కళ్ళు చెమర్చినటువంటి దాంతో చూసి, నేను చూస్తుంటే 40 ఏళ్ల క్రితం బాలసుబ్రహ్మణ్యం చూసినట్టుంది, ఈరోజు నువ్వు పాడిన విధానం చూస్తుంటే
అని చెప్పి అన్నారు. అది నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేంది. ఆ రోజు నుంచి నేను ఇంకా ఈ మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉండాలి అని ఒక నా లైఫ్లో ఒక బీజం అనేది అక్కడి నుంచే పడింది. అలాగే పాడుతా తీయగాలో పాడినప్పుడు గురుగారి ద్వారా నేను తీసుకున్నటువంటి కాంప్లిమెంట్స్ కావచ్చు, ఆయన నన్ను ఎంకరేజ్ చేసిన విధానం కావచ్చు, అసలు గురుగారి మా నెల్లూరుకి ఎప్పుడైనా గురుగారు వచ్చినప్పుడు ఆయన కారు వెనకాల పరిగెత్తేవాడిని ఆయన్ని చూడడం కోసం అని. అటువంటిది నాకు అంత మహద్భాగ్యం కలిగింది ఆయన షోలో పాడేటువంటి అవకాశం. అలాగే ఆయనతో కలిసి విదేశాలకి ట్రావెల్ చేసి ఆయనతో కలిసి ప్రోగ్రామ్స్ చేసేటువంటి అవకాశం దొరికింది. ఎప్పుడైనా నేను మ్యూజిక్ వీడియోస్ చేసినప్పుడు గురుగారు ఒకసారి వింటారా, నేను పంపిస్తానని చెప్తే పంపించినప్పుడు విని ఎంత బాగా పాడావు, చాలా బాగా పాడావు, అసలు నువ్వు చేస్తున్నటువంటి మ్యూజిక్ వీడియోస్ చాలా బాగున్నాయి అని నేను ఎక్కడైనా గురుగారిని ఏదైనా కార్యక్రమంలో కలిసిన సందర్భంలో ప్రతిసారి దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాగే నేను పాడుతా తీగలో పాడినటువంటి మళ్ళీ మళ్ళీ నానాగమల్లి అనే సాంగ్ ఎప్పుడు నేను కలిసిన గురుగారిని దగ్గరికి వెళ్ళి కలిసినా కానీ ఆ పాట గురించి ఎప్పుడు నా దగ్గర చెప్తూ ఉంటారు, ఆ పాట నువ్వు చాలా బాగా పాడతావు అని చెప్పేసి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నెల్లూరులో లాస్ట్ ఇయర్ చంద్రమోహన్ గారి ప్రోగ్రామ్ చేసినప్పుడు బాలుగారి నేషనల్ అవార్డు ఆయనకి ఇస్తున్న సమయంలో నన్ను ఆ పాట కోసం పిలిచి ఆ పాట అక్కడ పాడించారు. సో వారికి నేను సర్వదా కృతజ్ఞుని. గురుగారు మీరు ఏ లోకంలో ఉన్నా కానీ మీ ఆరాధకులను మీరు బ్లెస్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇటువంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. అండ్ ఫైనల్గా దయచేసి ఒక 1 minute నాకు టైం ఇవ్వండి. నేను గురుగారు నాతో చివరిగా నేను 2 మ్యూజిక్ వీడియోస్ పంపించినప్పుడు గురుగారు నాతో చివరిగా మాట్లాడిన ఒక 2 మాటలు వినిపిస్తాను. అది మీరు వింటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రవీణ్, మీరు పంపిన 2 వీడియోల తర్వాత చాలా ఆలస్యంగా మీకు జవాబిస్తున్నాను. ఏమనుకోవద్దు, ఏదో పనుల తొందర వల్ల, ప్రయాణాల వల్ల. తాపీగా వినాలి, నిశ్శబ్దంగా వాతావరణం ఉన్నప్పుడు వినాలని ఇప్పుడే విన్నాను. ఎంత బాగా పాడావయ్యా, చాలా చాలా బాగా పాడావు. నీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. అది కాస్త ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు వస్తుంది. చాలా బాగా పాడుతున్నావు. చాలా సంతోషం వేసింది నాకు, చాలా సంతోషం. అన్ని లక్షణాలు, ముందు భావం చాలా బాగుంది నువ్వు పాడుతున్నప్పుడు, అది చాలా ముఖ్యం. శృతి, ఉచ్చారణ, లయ ఇవన్నీ ఉన్నాయి. అక్కడే తేడా. మిగతా వాళ్ళకు ఒక పర్సన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి తేడా ఏమిటి అంటే భావ ప్రకటనే. అది చాలా బాగా ఉంది నీలో. మంచి గాత్రం. భగవంతుడు అతి త్వరలో నీకు మంచి మంచి అవకాశాలు ఇచ్చి ఇంకా ముందుకు వెళ్ళేటటువంటి దారిని చూపిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నాకు చేతనైంది నేను చేసిన తర్వాత నీకు చెప్తాను. శుభం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది తలుచుకుంటుంటేనే హృదయం అంతా, గురుగారు మీరు ఎక్కడున్నా కానీ సంతోషంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. అవకాశాన్ని కల్పించినటువంటి సిఎంఈ వారికి, అలాగే ప్రెసిడెంట్ విజయ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. ప్రముఖ సంగీత దర్శకులు, గాయకులు ఘంటాడి గారు ఇక్కడ మనతో ఉన్నారు. వారిని దయచేసి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. బాలు అన్నయ్య మనతో లేరు అనే నిజాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నాను. పాడించిన ప్రతి పాటలో నాకు ఒక కొత్త విషయాన్ని అన్నయ్య నేర్పించారు. యాక్చువల్గా అన్నయ్య గురించి మాట్లాడే అంత లేదు, ఎందుకంటే అన్నయ్య సముద్రం, దాంట్లో ఒక చిన్న నీటి బిందువులో మనం. ఆయన గొప్పదనం గురించి కానీ అతని అన్నయ్య ఎత్తులు పల్లాల గురించి మనం మాట్లాడే అంత ఇది లేదు. మనసా వాచ కర్మన చెప్పేది ఒకటే, అన్నయ్య ఎక్కడున్నా శాంతి, ఆయన ఆత్మకు శాంతి కలిగి మనలాంటి వాళ్ళని ఎప్పటికైనా దీవిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఏ భేషణం లేని మనిషి. అలాంటి ఒక అద్భుతాన్ని కోల్పోయాం మనం. అద్భుతం అంటే ఇంతకంటే గొప్ప గాయకుడిని మనం అంటే మా పీరియడ్లో ఘంటసాల గారిని చూడలేదు. బాలు అన్నయ్యను దగ్గర ఉండి చూసి అన్నయ్యతో పాట పాడించే అవకాశం రావడం అనేది ఒక
అదృష్టం. అయితే ఆయన టైంలో మేము కూడా ఉన్నామని చెప్పుకొని గర్వంగా చెప్పుకునే అవకాశం అన్నయ్య ఇచ్చారు. అలాగే అందరితో ఎంత ఆప్యాయతగా ఉంటారో ఇప్పుడు మనం మాటల్లో చూసాం. ఒక గాయకుడికి తను ఇచ్చిన ప్రోత్సాహం ఎలాంటిది, ఎలా నడిచేవాళ్ళు. సో ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కరెక్ట్ కాదు. సో అన్నయ్య ఎక్కడున్నా అన్నయ్య ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేస్తూ సిఎంయు చేస్తున్న ఈ అద్భుతమైన మంచి కార్యక్రమం ఎంత తొందరగా చేయాలని మనసుగా పూర్తిగా అనుకున్నాను. విజయలక్ష్మి గారికి ధన్యవాదాలు. అలాగే మా సిఎంయు సభ్యులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్స్ అండి గంటాటి గారు. నెక్స్ట్ మంత్ ఉన్నారు సీనియర్ గాయకులు. అలాగే బాలు గారికి చాలా చాలా పెద్ద అభిమాని సింగర్ వినోద్ బాబు గారు. వినోద్ గారు, మీ మాటలతో పాటు ఒక చిన్న పల్లవి కూడా వినాలనుకుంటున్నాం. బాలుగారి పాట ఏదన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ సంపత్ సభ ఏర్పాటు చేసిన సీఎంఓ సభ్యులకు థ్యాంక్స్ చెప్తూ, బాలుగారి గురించి ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన మనల్ని వదిలి వెళ్ళిపోవడం చాలా బాధగా ఉంది. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ మధ్య కాలంలో అంటే 17, 18, ఈ 19 సంవత్సరాల్లో బాలుగారితో నేను కొంచెం బాగా కనెక్ట్ అయ్యాను. అంటే వాట్సాప్లో నేనేమైనా మాట్లాడుతున్నా కూడా ఇమీడియట్ రెస్పాండ్ అయ్యి నన్ను చాలా మెచ్చుకున్నాను. నన్ను సార్ అని పిలిచేవారండి ఆయన. నా ప్రస్థానం ఆయనతోటి పాడుతూ తీగా, బజాజ్ పాడుతూ తీగా ఫస్ట్ మెగా ఫైనాన్స్ అప్పుడు గిటారిస్ట్గా నేను ఆయనతో పరిచయం అయింది జరిగింది. అక్కడి నుంచి కూడా వారికి ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్నాను. ముఖ్యంగా ఈ మాట్లాడుతున్నట్లు వారితో ఎన్నో విషయాలు పంచుకున్నాను, ఎన్నో ట్రాక్స్ పాడాను. ప్రతిసారి కూడా ఎంత డౌన్ టు ఎర్త్ వచ్చి మాట్లాడేవారంటే ఆయన మెచ్చుకుంటూ అనేది ఆయన గొప్ప సంస్కారం. చాలా చక్కగా మెచ్చుకునేవారు. ఏమైనా తప్పు పాడితే లాస్ట్ పల్లవి వదిలేసావు, లాస్ట్ పల్లవి కట్ పేస్ట్ కట్టేసావేంటి, అది కూడా పాడాలి అని చెప్పి చిన్న చొరకేస్తూ మెచ్చుకుని బాగా పాడావు, నెక్స్ట్ ఇంకా బాగా పాడు అని చెప్పి చక్కగా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి చాలా 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 గొప్ప మనసున్న అది మనిషి బాలు గారు. నాకు ఇంకొక 2 విషయాలు షేర్ చేసుకుంటాను. సారంగపాణి గారు ఆయన చనిపోయిన తర్వాత వరంగల్లో షూట్ చేశాను. ఆ రోజు నేను కూడా గాయకుడికి వెళ్ళాను. ఆ రోజు సురేఖ గారు, బాలు గారు ప్రియతమ నా హృదయం పాట పాడాలి ఆయన స్టేజ్ మీదకి వెళ్ళిపోయి తక్కువ మైక్ తీసుకొని ఈ పాట నాకన్నా వినోద్ బాగా పాడతాడు అని చెప్పేసి ఇమీడియట్ గా అనుకోవచ్చు, వినోద్ ఈ పాట మీరు పాడండి. అంతకన్నా గొప్ప అవార్డు ఏముంటుంది చెప్పండి. ఆయనతో ఎన్నో రోజులు గడిపాను. ముఖ్యంగా నేను చిన్న గారు కీబోర్డ్ ప్లేయర్, మిత్రం కూడా చంద్రమోహన్ బాబు షూటింగ్ అప్పుడు వారు లేటుగా రావడం జరిగింది. నేను చిన్న గారు 2 days కింద జస్ట్ కోదండపాణి ఆడియోలో ల్యాబ్స్ లో మిక్సింగ్ అప్పుడు నేను చిన్న గారు, బాలు గారు, సౌందర్య గారు నలుగురు మాత్రమే ఎన్నో విషయాలు షేర్ చేస్తున్నాం. ఆయన ఒక పెద్ద యూనివర్సిటీ, ఒక గ్రంథం, ఏ విషయంలో మాట్లాడింది చక్కగా చెప్తారు. చాలా గొప్ప మనిషి. నాకు ఇటీవల యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన ఒక మెసేజ్ పెట్టారు నన్ను ఓదారుస్తూ. అది ఒక తీపి గుర్తుగా నాకు మిగిలిపోయింది. ఈ చక్కటి అవకాశం ఆయనకి నివాళులు అర్పించుకునే అవకాశం కల్పించిన విజయ్ గారు, సీఎం గారికి, సీఎం వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాలు గారికి ఒక చిన్న పాట పాడతాను. మధుమాస వేళలో మరుమల్లి తోటలో, మధుమాస వేళలో మరుమల్లి తోటలో, మనసైన చిన్నది లేదేమో, మధుమాస వేళలో
మరుమల్లె తోటలో. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఉన్న రోజుల్లో ఎన్నో సార్లు విన్నాను ఈ పాట. ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు సీఎం గారికి, సీఎం వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ, బాలు గారు ఎప్పుడు మనతోనే ఉంటారు. ఆయన పాటలు ఎప్పుడు మనం ఆయన గుర్తు చేస్తున్నట్టు. థ్యాంక్ యూ సో మచ్ అండి. పెద్దలందరికీ చాలా చక్కగా మాట్లాడే బాలు గారు గురించి వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, విజయలక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వినోద్ బాబు గారు. థ్యాంక్ యూ సో మచ్. మరొక ప్రముఖ గాయకులు బాలు గారితో ఎంతో సన్నిహితంగా ఆయన పరిచయ భాగ్యం లభించిన అదృష్టవంతుడు పార్థసారథి గారు. ప్లీజ్ గో హెడ్. You're on mute. అందరికీ నమస్కారం. బాలు గారి గురించి ఇలా మాట్లాడడం చాలా చాలా కష్టం. నేను నాకేముంది అని చెప్పడానికి అంటే నేను ఒక పెద్ద పుస్తకం రాయాలి. ఎందుకంటే నా పర్సనల్ ఫ్రంట్లో కానీ ప్రొఫెషనల్ ఫ్రంట్లో కానీ చేయి పట్టి నడిపించిన తండ్రి తర్వాత తండ్రి మనిషి. ఆఖరికి నేను ఆయన అనుభవాలు రాయాలంటే 24 ఏళ్ళ అసోసియేషన్. పాడుతీయకి ఆయన్ని చూడడం కోసం నేను అప్లై చేస్తే ఏదో అదృష్టవశాత్తు ఫస్ట్ పాడుతీయగా విన్ అయ్యాను. తర్వాత ఇంకే కొన్ని ఏళ్ళు అది ఒక పుస్తకం రాయాలి. నేను వెళ్ళిపోతూ కూడా ఆయన నాకు ఒక గొప్ప వరం ఇచ్చాడు. మొన్న రాత్రి చెన్నైకి వెళ్ళి ఆయన 5 నిమిషాలైనా చూడగలుగుతానో లేదో నేను గోపికా పూర్ణిమ దొరికిన ఫ్లైట్ పట్టుకుని వెళ్ళాలా వద్దా, ఆయన్ని చూపించారా, అక్కడ కోవిడ్ పరిస్థితి ఏంటి, అమ్మగారు నాన్నగారు అందరూ నాలోంచి క్వశ్చన్ మార్క్ చూస్తున్నారు. ఏమవుతుంది, మహా అయితే కరోనా వస్తుంది కానీ మళ్ళీ బాలుగారు రారు కదా అని వెళ్ళిపోయాను. ఆయన పక్కన నేను గోపికా పూర్ణిమ కూర్చుని 6.5 గంటలు కేవలం మేమిద్దరం, బాలుగారు, మా మిత్రులు విజయమూరి శ్రీరామ్ గారు, వారి పక్కనే కూర్చుని 1 గంటన్నర వారికి పాటలు పాడి వారు భూమి మీద ఉన్న ఆఖరి రాత్రి మాతోనే గడిపారు అనడానికి ఎంతో పెట్టుబడి ఉండాలి. అది నేను చేసుకున్న అదృష్టం. స్వామికి ఏకాంత సేవ చేసి పంపించినట్టు ఉంటుంది. ఆయన ఒక పర్ఫెక్ట్ ప్యాకేజ్ అండి. ఆయన గొప్ప గాయకుడు, 40,000 పాటలు, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నప్పుడు ఇంకా బెస్ట్ అనుకుంటే కోహ్లీ వచ్చారు. రేపు ఏమో చరిత్రలో గాయకులు రావచ్చు, మంచి వాళ్ళు రావచ్చు, కానీ ఈ ప్యాకేజ్ రాదండి. దేర్ కెన్ బి నో అదర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హూస్ సచ్ అ పర్ఫెక్ట్ ప్యాకేజ్. ఆయనకి డైరెక్ట్గా చెప్పాను, సార్ 100 కిలోలు మీకు సరస్వతీదేవి ఇస్తే నాకు 1 కిలో ఇస్తే టాలెంట్, 500 గ్రాములు ఇచ్చిన వాళ్ళు ఒకళ్ళు, ఏమీ లేని వాళ్ళు, మీ ఇలాగా పాడేయాలని మేము ఇవాళ అనుకుంటే అవ్వదండి, అది జరిగే పని కాదు. కానీ మీరు నేర్చుకోవాలంటే వచ్చేది మీ పాట కాదు, మీరు నేర్చుకుంటే వచ్చేది మీ వ్యక్తిత్వం. ఏమీ లేని వాళ్ళని, ఇప్పుడే పుట్టిన వాళ్ళని, నిన్న కాక ఒక పాటకి కాల్ రగలేసే సంగీత దర్శకులు, గాయకులు ఉన్న ఈ రోజుల్లో ఇంకా సాపాసా పాడుతున్న వాళ్ళతో కూడా నేను కూడా పాడతానమ్మా మీతోటి అని, వాళ్ళకి ఇన్ని వేల మందికి ఒక మనిషి ఇన్ని జ్ఞాపకాలు ఇవ్వడం సాధ్యమా అంటే అది సాధ్యం కాదు. అది కాదండి, అదంతే, దట్ ఈస్ ఇట్. ఇంతకన్నా నేనేం చెప్పలేను ప్రస్తుతం. యాక్చువల్గా ఇది ఫస్ట్ 4-5 రోజుల నుంచి ఎవరు ఫోన్ చేసినా ఇలా మాట్లాడాలన్నా చాలా కష్టంగా, డైజెస్ట్ అవ్వట్లేదు. మన అందరికీ వచ్చిన ఒక దురదృష్టం ఏంటంటే, అదృష్టం ఆయనతో పరిచయము, ఆయనతో గడపగలగడం. దురదృష్టం ఏంటంటే మన సంగీత కళాకారులకి మిగతా వాళ్ళందరూ మిలియన్స్ ఆఫ్ పీపుల్ బాధపడుతున్నారు, వాళ్ళ ఇంట్లో మనిషి లేనట్టుగానే బాధపడుతున్నారు. కాకపోతే రేపు పొద్దున్న వేస్తే వాళ్ళు ఒక ఉద్యోగానికి వెళ్తే పనిలో పడి మర్చిపోతారు. మనం కూడా ఏం పని చేస్తామండి, మనం పాట పాడాలంటే ఆయన పాట పాడాలి, ఆయన గురించి గుర్తు తెచ్చుకోవాలి. పనిలో పడి మర్చిపోవడానికి కూడా వీలు లేకుండా చేసేసారండి ఆయన.
ఏం చేయాలో తెలియదు, ఎలా బయటకు వస్తామో తెలియదు. బట్ ఆ మహానుభావుడు ఎక్కడున్నా అందరినీ ప్రేమిస్తూ ఉంటారు. మనం అందరం కూడా ఆయన పాట కన్నా ఆయన వ్యక్తిత్వాన్ని, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద జల్లుకోకుండా, ఆయన్ని హేట్ చేసిన వాళ్ళని, ఆయన గురించి చెడ్డగా వ్యాసాలు రాసిన వాళ్ళని కూడా క్షమించి ప్రేమించే లక్షణాన్ని గనక మనం ఒక 10% కరోనా టైంలో ఒక చిన్న ఫేవర్ కావాలి పార్దు గారు, నేను ఒక పాట చేస్తున్నాను, మీరు పూర్ణిమ మళ్ళీ కొంచెం హార్మనీ పాడి పెడతారా, ఒక ఫేవర్ అంట ఆయనకి. మేము అలా కూడా చేసి ఫండ్స్ రేజ్ చేసి అదే మహమ్మారితో ఆయన పోతాడంటే ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానేమో తెలియదు, బట్ నాకు డైజెస్ట్ అవ్వట్లేదు. ఒక 4 పాటలు ఆయన రికార్డ్ చేస్తే మేము వినిపించే ఆయనకి కోరస్ పాడే, ఆయన లాస్ట్గా పాడిన పాటలు ఆయన ఎప్పుడు గొంతు కలుపుతూనే ఉన్నాం. ఆయన పక్కన ఎన్నో అదృష్టం ఇచ్చారు, ఇప్పుడు కూడా ఇచ్చారు. వెళ్ళిపోతూ ఆ చివరి రాత్రి నాతో గడపరా అని చెప్పి నన్ను పిలిపించినట్టుగా ఉంది. ఇంతకన్నా నేను ఏం చెప్పగలను? దేర్ కెన్ బి నో రీప్లేస్మెంట్ ఫర్ దట్ గ్రేట్ మ్యాన్ హూ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ గుడ్ థింగ్స్, డెఫినేషన్ ఆఫ్ సో మెనీ గుడ్ థింగ్స్, డెఫినేషన్ ఆఫ్ గుడ్ థింగ్స్, అండ్ ఇట్స్ ఎ పర్ఫెక్ట్ ప్యాకేజ్. ఆ ప్యాకేజ్లో ఒక 10% మనం అలవర్చుకోవడానికి ప్రయత్నం చేయగలిగితే, మనం అందరం ఆయనతో పరిచయం ఉన్నందుకు మనం అందరం చేయాల్సిన పని అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం, పెద్దవాళ్ళందరికీ. అండ్ థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. నైస్. థ్యాంక్ యూ పార్దు, థ్యాంక్ యూ సో నీ నవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో, నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్లలోటేమిటో. ఇక మీద ఈ పాటకి ఆయన కంటిన్యూ అవుతుంటుంది జీవితాంతం. అదే గుర్తు పెట్టుకుని మనం అందరం గడపాలేమో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ పార్దు ఫర్ జాయినింగ్. సందీప్ మరొక నమస్కారం అండి. ఈ సందర్భం ఒకటి వస్తుంది అన్నది ఊహించడానికి కూడా చాలా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఒకళ్ళకా ఇద్దరికా ఎంతమంది జీవితాలని ఆయన స్పృశించి ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒక రకంగా ఆయన ఒక జ్ఞాపకాలు అనడం తక్కువ. ఎందుకంటే మంచి చేస్తే జ్ఞాపకం, కానీ ఒక మనిషిని ఎనేబుల్ చేయడం, ఒక పని చేయడానికి కేవలం ఒకటి ఇవ్వడం కాదు, ఒక గుణం నింపడం, అది అన్నిటికంటే చాలా చాలా అద్భుతమైన విషయం బాలు గారిలో. నాకు పాడుతా తీయగా అందరిలాగే చాలా మందిలాగా పాడుతా తీయగాతో అసోసియేషన్ ఆయనతో. అండ్ ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఒక్కొక్కటి గుర్తుకొస్తున్నాయి మనసుకి చెప్పడానికి. ఫస్ట్ టైం ఎప్పుడైతే నేను పాడుతా తీగలో పార్టిసిపేట్ చేశానో, ఫైనల్స్లో నేను గెలుస్తాను అని ఆల్మోస్ట్ ష్యూర్గా ఉన్న సమయంలో 0.8%తో నేను ఫైనల్స్లో రన్నర్అప్గా వచ్చాను. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి స్టేజ్ వెనకాల నా భుజం మీద చేయి వేసి, దట్ వాజ్ ద ఫస్ట్ టైం, భుజం మీద చేయి వేసి, నువ్వు ఎలాంటి వాడు నాకు తెలుసమ్మా, నువ్వు అధైర్యపడద్దు, నేను మళ్ళీ పిలుస్తాను, ఐఎమ్ డూయింగ్ అ షో, ఐల్ కాల్ యూ అని చెప్తే నేను అనుకున్నాను పెద్ద మనిషి కదా అలా చెప్తున్నారు అని. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ గాట్ స్టక్. ఒక మనిషి ఏమిటో అన్నది, మాట ఏమిటో, పెద్ద మనిషి కాదు. నేను అనుకున్నాను పెద్ద మనిషి కదా, అలాగే ఓదార్చడానికి అని ఉంటారు, ఏం పిలుస్తారులే. కానీ ఒక సంవత్సరంన్నర తర్వాత గుర్తుంచుకొని, ఆ సంవత్సరంన్నర ఆయనతో టచ్లో లేని ఆయన గుర్తుంచుకొని ఎందరో మహానుభావులు అనే కార్యక్రమం పిలిచి నా చేత 17 పాటలు పాటించారు. ఎలాంటి పాటలు ఇచ్చారంటే ఆయన చెప్పారు, ఒక స్పెసిఫిక్ సందర్భంలో ఆయన దగ్గర కూర్చొని రికార్డింగ్ చేయించేవారు. ఒక సందర్భంలో ఘంటసాల గారి పాటలు ఇచ్చారు నాకు చెప్పారు, నువ్వు నీ ఓన్ వాయిస్ లో పాడతావయ్యా, అందుకని ఘంటసాల గారి పాట నాకు వినాలండి. ఎన్నో సందర్భాలండి, ఎన్నో. రీసెంట్ గా 1 నెల క్రితం కూడా నేను పెట్టిన మెయిల్కి ఆయన రిప్లై ఇచ్చారు. మా నాన్నగారు పరంపదించినప్పుడు ఆయన
ఎంతో ఆర్ద్రతగా మాట్లాడారు, పలకరించారు. ఎన్ని సందర్భాలు చెప్పుకుంటూ పోతే అలా వెళ్తూనే ఉంటుంది. ఒకటి మాత్రం చెప్పగలను, పార్థన్న చెప్పినట్టుగా అన్ని గుణాలు అన్నవి ఎవరిలో వేయాలి అనే డిస్కషన్ వచ్చి ఉంటే ప్రాబబ్లీ బ్రహ్మ క్రియేట్ చేసేటప్పుడు బాలు గారిలో అన్ని గుణాలు పెట్టి పంపించడం జరిగింది. ఎందుకంటే మనిషి మానవత్వంతో ఉండడం అన్నది కరువవుతున్న రోజుల్లో ఆయన ప్రతి ఒక్కళ్ళ అంతరాళ్లలో, హృదయ అంతరాళ్లలో ఉన్న బాధని కూడా అర్థం చేసుకొని, అంటే నువ్వు చెప్పుకోలేని బాధ కూడా ఆయన అర్థం చేసుకొని అది నిన్ను అడిగి దానికి ఊరటిచ్చి దానికి ఒక రకమైన ముందుకు ఎలా వెళ్ళగలగాలో దానికి ఒక సొల్యూషన్ కూడా ఇచ్చి ఆయన ఎంతో మంది జీవితాలను టచ్ చేశారు. నాకు ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్, బట్ ఐఎమ్ వెరీ వెరీ proud to say that I have spent time with him. I could talk to him. He was a part of my life as a family. So చాలా థ్యాంక్స్ నా ఒక భావాలు ఎక్స్ప్రెస్ చేసినందుకు, అవకాశం ఇచ్చినందుకు. అండ్ ఇంకా మాట్లాడాలనిపిస్తుంది కానీ there are a lot of people. I would just end this with a dedication. ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనులా, ఏ దేవి వరము నీవు చిరునీడలేల కనులా, ఆయువడిగినది నీ నీడి గగనముగియు దిశ నీవేలే, గాలి కెరటమై సోకినావి ప్రాణవాయువే అయినావే, మదిని ఊయలుగే ఏ దేవి వరము నీవో చిరునీడలే కనులా. థ్యాంక్ యూ సో మచ్ సందీప్, థ్యాంక్ యూ. మరొక సీనియర్ గాయని శశికళ మనతో ఉన్నారు. శశికళ స్వామి. శశి, గో హెడ్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఆ పెద్ద ఆయన చూడండి ఎంత చిరునవ్వులు చూపిస్తున్నారు. అసలు అంటే ఏమన్నా మాట్లాడాలంటే గుండె బరువెక్కిపోతుంది. అసలు ఆయన గురించి నాకు 81లో పరిచయం. ఆయన నాకు సాయిబాబా గారు గురువుగా దొరకటం ఎంత అదృష్టమో, ఆయన్ని పిలిపించి బాలు గారు అక్కడ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తే ఆయన నన్ను తీసుకెళ్ళటం అనేది నా ఇంకో అదృష్టం. ప్రోగ్రాంలో పాడటానికి అని చెప్పి తీసుకెళ్ళి అంతమంది మహామహులతోటి, నేను చాలా చిన్నదాన్నప్పుడు అప్పుడు పాడించారు నా చోటి. ఇంకో అదృష్టం ఏంటంటే ఆ రామధ్యాన సాగరం అనే ఎల్పి రికార్డ్ చేసినప్పుడు ఆయన పాడవలసిన పాటలు ఆయన ఊళ్ళో లేరు, ట్రాక్ నేను పాడగలిగాను, పాడటం జరిగింది. అప్పుడు నాకు యాక్చువల్గా వాయిస్ అంటే డాన్సిల్స్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాను పాడటానికి. బట్ ఆ పాటలు ఇంకా వేరే ఎవరికి రావు అని నేనే పాడటం జరిగింది. అది అయిపోయిన తర్వాత ఆయన వచ్చి మిక్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ తర్వాత ఈ లోపల మేము అంటే ఆయనతో ఎప్పుడు మాట్లాడటం అనేది ఎప్పుడు జరగలేదు. అప్పుడు మాట్లాడటం అంతే. ఆయన వంశీ బర్క్లీ అవార్డ్స్కి వస్తున్నారని చెప్పి తెలిసి సాయిబాబా గారు నన్ను ఇందరిని తీసుకెళ్లారన్నమాట. తీసుకెళ్తే నన్ను చూడంగానే ఆయన ఫస్ట్ వేసిన క్వశ్చన్, అమ్మ నీ గొంతు ఎట్లా ఉందమ్మా, ఇప్పుడు బాగుందా, అంటే టాన్సిల్స్ అవి తగ్గాయా? నిజంగా నేను ఆశ్చర్యపోయాను. అంటే ఒక మనిషి, నేను నథింగ్ ఆయన ముందు, ఒక మనిషి ఆయనకి ట్రాక్ పాడిన సింగర్ యొక్క వాయిస్ గురించి అంత బిజీ స్టేజ్లో అసలు అంటే ఎవరికైనా సాధ్యం అవుతుందండి అది కేవలం బాలు గారు ఒక్కళ్ళకే సాధ్యం అవుతుంది. అంటే ఎవరినైనా సరే, చిన్నవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు నా సమకాలీకులా ఏవీ లేదు ఆయనకి. ఎంత కలివిడి అంటే మన సొంత అన్నయ్యలు, అంతే మన సొంత అన్నయ్యే ఆయన అని అనిపించేట్టుగా. అంటే నాకు అసలు మాట్లాడటానికి కూడా రావట్లేదు. నేను చేసుకున్న ఇంకో అదృష్టం ఏంటంటే, నేను ఏదో నా పిచ్చిరాతలు నేను రాసుకున్న పాటని
బాలు గారు పాడటం సినిమాలో అనేది నిజంగా నేను చేసుకున్న అదృష్టం. అది ఏ పూర్వజంలో మా అమ్మ వాళ్ళ ఆశీర్వచనాలు, మా గురుదేవుల ఆశీర్వచనాలు ఇవన్నీ కలిసి ఆయన నా పాట పాడే అవకాశం నాకు కలిగించిన నిజంగా ఎంత సంతోషపడ్డానంటే ఆ రోజు నిజంగా ఇవన్నీ మర్చిపోలేను. ఎన్నో మధుర స్మృతులండి, ఎన్నో ఎన్నో మధుర స్మృతి. అంటే ఆయన అదే అనిపిస్తుంది, ఇప్పుడు ఇంతమంది మాట్లాడుతుంటే అదే అనిపిస్తుంది. అంటే ఆయనతో అంటే మధుర స్మృతులు లేని వాళ్ళు అసలు ఈ భూమి మీద ఎవరూ లేరు. అంతే. అది ఆయన పార్థు గారు సందీప్ అన్నట్టు నిజంగానే ఆయన సంస్కారం, ఆయన వ్యక్తిత్వం దీనిలో ఒక్క 10వ వంతు కూడా అక్కర్లా, 5వ వంతు మనం నేర్చుకున్నా కూడా మనం చాలా అంటే మంచి వాళ్ళం అని చెప్పుకోదగ్గ వాళ్ళల్లో ఒక 100 మందో 200 మందో దాని ప్లేస్లో ఉండగలుగుతాము. అన్న మీ అడుగు జాడలో నడవటానికి ట్రై చేస్తామన్నా మీ అందరం కూడా మీరు తీర్చిదిద్దిన పాడుతా తీగ ద్వారా కూడా మీరు తీర్చిదిద్దిన బొమ్మలం మీ అందరం నీ అడుగు జాడలో నడిచి నీ పేరుని పాడు చేయకుండా నీ పేరుని నిలబెట్టి ఇంకొంతమందిని మేము తయారు చేయడానికి ట్రై చేస్తామని చెప్పుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన విజయలక్ష్మి సిఎంయు మెంబర్స్ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శశి, థ్యాంక్ యూ. ఇప్పుడు మరొక సీనియర్ మ్యూజిషియన్ బాలుగారితో పాటు బాలుగారు పాల్గొన్న ప్రతి కార్యక్రమంలోనూ వారికి తబలా వాయించి ఆయన మెప్పు పొందిన కళాకారులు, అన్నిటికంటే మించి ఆయనతో చాలా జర్నీ చేసిన మ్యూజిషియన్, అలాగే ఆయనకు తుది ప్రార్థనలు చేసుకునే అవకాశం వచ్చిన చాలా కొద్దిమంది అదృష్టవంతుల్లో ఒకడు. అలాగే మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ జయపాల్ రాజు గారు. అందరికీ వందనాలండి. మేము ఈ వార్త విని ఎంతో చాలా బాధగా మేము ఈ యొక్క ప్రోగ్రాం మేము అరేంజ్ చేసాము సిఎంఈ నుంచి. మొట్టమొదటిగా నేను చర్చలో ప్రేర్ చేసుకున్న టైంలో పిజేడి కుమార్ గారు పరిచయం అయ్యారు, దాని తర్వాత మనోజ్ గారు, దాని తర్వాత కృష్ణ గారు పరిచయం అయ్యారు. కృష్ణ గారి నుంచి మేము బాలుగారికి పరిచయం అయ్యాము. ఆ రోజు నుంచి మొన్నటి వరకు లాస్ట్ ఎపిసోడ్ వరకు, అంటే లాస్ట్ ప్రోగ్రాం వరకు మేము ఆయనతో జర్నీ చేస్తూ ఎన్నో చాలా మంచి విషయాలు నేర్చుకోవడం, మంచి అనుభవాలు మేము చూడడం, ఆయనతో పాటు కలిసి తిరగడము, మమ్మల్ని అందరినీ ప్రపంచం అంతా తిప్పి చూపించారు. తన ద్వారా మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాము. సంగీతపరంగా మరి మనుషులు ఏ విధంగా ఉండాలా, ఏ విధంగా మనుషులతో మెలగాలనేటువంటిది నిజంగా మేము ఆయన ద్వారా మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాము. మాకు ఆయన విషయం తెలిసిన తర్వాత మేము ఒక్క 1 అవర్ కూడా మేము ఇంట్లో ఉండలేకపోయాం. మేము వెంటనే మాకు ఫోన్ వచ్చింది, మేము వెంటనే బయలుదేరిపోయి చెన్నైకి వెళ్ళి ఆయనతో ఉండి అంత కార్యక్రమం అంతా ముగించుకొని మేము ఇంటికి వచ్చాము. కానీ మేము ఆయనతో గడిపిన ఆ యొక్క మధుర క్షణాలని మేము మర్చిపోలేకపోతున్నాము. ఈ వార్త వినగానే మా ఇంట్లో అసలు ఈ టైంలో మమ్మల్ని ఎక్కడికి ఎవరిని బయటికి పంపించకుండా ఉన్న సమయంలో మా ఇంట్లో వాళ్ళు, మీరు వెళ్ళండి, మీరు కార్ తీసుకుని వెళ్ళి బాలుగారిని చూసారండి అని చెప్పేసి మా ఇంట్లో అందరూ ఏడవడం. తర్వాత మా మనవణ్ణి బాలుగారు ఎత్తుకొని ఫోటో దిగారు, మా బాబుని బాలుగారు ఎత్తుకొని ఫోటో దిగారు. అయితే మా అల్లుడు చెప్తున్నాడు, నా మనవడికి నేను చెప్తాను, నాన్న నిన్ను ఒక పెద్ద లెజెండ్ నిన్ను ఎత్తుకొని ఫోటో దిగారా అని నేను నా మనవడు పెద్దగా అయిన తర్వాత నేను నా మనవడికి చెప్తానని చెప్పేసి అతను చెప్పాను. నిజంగా మేము ఆయన తలుచుకుంటే మాకు ఏడుపు దుఃఖమే వస్తుంది. ఎందుకంటే మమ్మల్ని పోషించాడు అతను, మా ఫ్యామిలీని పోషించాడు అతను, మమ్మల్ని అన్ని విషయాల్లో. నన్ను పౌలా అంటాడు, నన్ను ఎప్పుడన్నా తను మంచి పాల్ అంటాడు. ఎప్పుడన్నా తనకి ఏదైనా అవసరం ఉంటే అతనే కాల్ చేసి పాల్ నేను బాలుని మాట్లాడుతున్నాను అంటాడు. అంటే ఎప్పుడు మాతో అంత అటాచ్గా ఉండేవాడు, మమ్మల్ని ఎంతో ప్రేమించి మా టీం అందరినీ ఎంతో ప్రేమించేవాడు. మిమ్మల్ని ఎప్పుడో నోరు తెరిచి ఒక మాట మమ్మల్ని బాధ పెట్టే ఎప్పుడు మమ్మల్ని ఒక మాట అనింది లేదు. మేము కొన్నిసార్లు మేము కొంచెం చిన్న తప్పులు చేసినా కానీ
మమ్మల్ని చూసి నవ్వుతూ మమ్మల్ని సరిదిద్దేవాడు, కానీ మమ్మల్ని ఎప్పుడు ఒక మాట అనలేదు. కానీ మేము నిజంగా అంత పెద్ద కొండని మేము పోగొట్టుకున్నామని నిజంగా బాధపడుతున్నాము. ఎంత ధైర్యంగా ఉండేవాళ్ళం. ఆయన అంటే మాకు, ఆయన టీంలో ప్లే చేస్తున్నాం అంటే మాకు చాలా గర్వంగా మేము ఫీల్ అయ్యేవాళ్ళం. అందరూ మీరు బాలుగారి టీంలో ప్లే చేస్తారు కదా, మీరు బాలుగారి టీంలో ప్లే చేస్తారు కదా అని చెప్తుంటే మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు ఆ చెప్పుకునే అంత గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి ఇప్పుడు మాకు నిజంగా లేదు. మేము వందనాలు తెలుస్తుంది. థ్యాంక్స్. చాలా బాగా మాట్లాడారు రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరొక ప్రముఖ సింగర్, మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్కి జాయింట్ సెక్రటరీ కౌశల్య గారు జూమ్ ద్వారా కనెక్ట్ అవుతున్నారు. గో అహెడ్. అందరికీ నమస్కారం. ఒక బ్లాక్ డే మ్యూజిషియన్స్కే కాదు, యావత్ భారతదేశం గర్వపడేటువంటి మన బాలుగారు. ఎవరు కూడా ఊహించలేదు ఇంత కష్టపడి, ఇన్ని రోజులు కష్టపడి హాస్పిటలైజ్ అయ్యి ఆయన అటు నుంచి అట్టే వెళ్ళిపోవడం, వెనక్కి వస్తారని ఎన్నో ఆశలు పెట్టుకొని అప్డేట్స్ చెక్ చేస్తూ ఎదురు చూస్తూ ఉన్న మనకి ఒక్కసారి అలా బాలుగారు వెళ్ళిపోవడం అనేది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. చాలా కష్టంగా ఉంది. సో ఇప్పుడు కూడా మనం సమావేశమైంది కూడా మన బాధని పాలు పంచుకోవడానికి అని నాకు అనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరు కూడా ఇంతవరకు మాట్లాడారు, ఒక్కొక్కరు ఎన్ని విషయాలు చెప్పినా కూడా ఇంకా ఎంతమంది మాట్లాడినా కూడా చెప్పుకోవడానికి విషయాలు ఉంటాయి వారి గురించి. ఇండస్ట్రీకి, మ్యూజిక్ ఇండస్ట్రీకి వెన్నుదన్నుగా ఉన్నారు. సంగీతం, సాహిత్యం, తర్వాత బిహేవియర్, లైఫ్ లెసన్స్ ఎన్నో నేర్పించారు. నేను పాడతా తీగ నుంచి వచ్చిన ఒక సింగర్ని, ఇంట్రడ్యూస్ అయిన ఒక సింగర్ని, వారు పెట్టిన భిక్షే నాకు కెరియర్ అంటే. సో నేను మొట్టమొదటి సినిమా పాటను గళం విప్పింది వారు. అప్పట్లో పక్కన నుంచి పాడించి వాళ్ళు పాడతా తీగాను. అప్పటి నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. తర్వాత ఎన్నో ఇంటరాక్షన్స్ జరగటం, ఎక్కడున్నా ఆయన యూస్ టు స్ప్రెడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆర్కెస్ట్రా, మ్యూజిషియన్స్ అండ్ ఈవెన్ సౌండ్ డిపార్ట్మెంట్ గా ఎవరైనా సంగీతంలో పని చేసే వాళ్ళ గురించి ఎంతో పట్టించుకునేవారు. ఒకంత జెలస్ కూడా వస్తూ ఉంటుంది నాకు. మన ఆర్కెస్ట్రా టీమ్ తో ఎంత బాగుంటారు, ఎంత టైం స్పెండ్ చేస్తారు, ఎంత నవ్విస్తూ ఉంటారు. యూస్ టు ట్రై పుల్లింగ్ లెగ్స్ వాళ్ళది. వాళ్ళతో అసలు ఒక్కొక్కరిని పేరున పిలిచి ఒక్కొక్కరి జీవితంలో ప్రవేశించి వారి గురించి ఆరా తీయటం, వారికి సలహాలు ఇవ్వడం, వాటిని పట్టించుకోవడం, ప్రేమ, ఆప్యాయత, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క బాధ, మనకున్న బాధ ఎంత చెప్పుకున్నా తరిగేది కాదు. ఈ కష్టకాలంలో మనందరం ఒకరికొకరు తోడుగా ఉండాల్సిన టైం అని నేను భావిస్తున్నాను. సో ఈ రోజు మనం ఇలా సమావేశం అవడం వల్ల కొంచెమైనా సరే బాధను బయటకు తీసే అవకాశం వచ్చి కొంచెమన్నా మనం ఈ నిజాన్ని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అని మనం గుర్తిస్తాము. అదెంతో కష్టమైందని నాకు తెలుసు, బట్ కానీ తప్పట్లేదు. వారు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ కి ఎంతో చేశారు. ఒకప్పుడు సినీ మ్యూజిషియన్స్ యూనియన్ చాలా కష్టాలు పడింది. చాలా కష్టాలతో ఫండ్స్ లేక, ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేయాలన్నా కూడా మార్గాలు లేక, దిక్కుతోచక ఉంది అసోసియేషన్. అలా ఉన్న యూనియన్ ని బాలుగారు కొత్త బాడీ ఫామ్ అవ్వగానే అందరితో మాట్లాడడం, ఏంటి పరిస్థితి, ఏం చేస్తున్నారు, చెన్నైలో చాలా స్ట్రాంగ్ గా ఉంది, మన దగ్గర ఎలా ఉంది, మీకు ఇలాంటి కష్టం ఉన్నప్పుడు మీరు ఇలా ఎందుకు చేయకూడదు, నేను వచ్చి పాడతాను. సో నేను వస్తే అందరూ వస్తారు, అందరూ వచ్చి పాడారంటే మీకు ఎంతో కొంత ఫండ్స్ జమ అవుతాయి, తర్వాత మ్యూజిషియన్స్ బాగుంటారు అని చెప్పి ఇనిషియేటివ్ తీసుకుంటేనే లాస్ట్ ఇయర్ సినీ మ్యూజిషియన్ యూనియన్ నుంచి అంత పెద్ద ప్రోగ్రామ్ బయటికి రావడం జరిగింది. మహానుభావులు వారు లేకపోయినా ఇంకా ఎంతో మందికి సేవ చేస్తూనే ఉంటారు. వారు ఇనిషియేట్ చేసిన ఆ సినీ మ్యూజిషియన్స్ యూనియన్ నుంచి అలా ఆ సహాయం వెళ్తూనే ఉంటుంది. సో మనకు ఒక బూన్ బాలు గారు. సో వీ డూ హ్యావ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ హిస్ లెగసీ ఫార్వర్డ్
ఆ బాధ్యత మనందరి మీద ఉంది. సో బాలు గారు, you lives on. We miss you so much, and SPB lives on. We love you, sir. We love you so much. థ్యాంక్ యూ సో మచ్ కౌసల్య ఫర్ జాయినింగ్. చాలాసేపటి నుంచి మరొక గాయని ఈ కార్యక్రమం మొదలైనప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. మంచి గాయని శారదా సాయి, తను రెడీగా ఉన్నారు జాయిన్ అవ్వడానికి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ నివాళి బాలు గారికి నివాళి కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాధాకరంగా ఉంది. అయినా వారి కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతోమంది సంగీత దర్శకులు, గాయకులు అందరూ ఆయనతో అసోసియేట్ అయిన వాళ్ళందరూ చాలా మంచి మంచి మాటలు చెప్పారు వారి గురించి. సో నేను కూడా అంత ఎక్కువ అసోసియేట్ అవ్వలేదు, కానీ చిన్న ఆయనతో షేర్ చేసుకున్న విషయాలను మాత్రం తప్పకుండా చెప్పాలి. 1991-92 ఆ టైంలో ఘంటసాల రత్నకుమార్ గారి మ్యారేజ్ రిసెప్షన్ మద్రాసులో జరిగింది. అప్పుడు నేను ఆ కార్యక్రమానికి గాయనిగా వెళ్ళాను. సో అంతకుముందే నాకు మనో గారితో కార్యక్రమాలు చేసిన పరిచయం ఉండేది. సో ఆయన ఇలా కార్యక్రమం ఉందమ్మా రండి అంటే తప్పకుండా అని నేను ఆ కార్యక్రమానికి వెళ్ళాను. ఆ కార్యక్రమానికి మొత్తం గాయకులు అందరూ, అంటే అక్కడున్న గాయనిమణులు అందరూ, మహామహా గాయనిమణులు జానకమ్మ, సుశీలమ్మ, అలాగే జిక్కి గారు, లీల గారు, ఇలా ప్రతి ఒక్క గాయనిమణులు, అలాగే మాధపెద్ది సత్యం గారు, రామకృష్ణ గారు, ఇలా ప్రతి ఒక్క గాయకులు అక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ టైంలో బాలు గారు నేను 7:30కి వస్తాను అని చెప్పడం జరిగిందట. 7:30 అంటే 7:30కి ఆయన గుమ్మంలో ఉన్నారు. సో అది చాలా ఆశ్చర్యం. అమ్మో 7:30 అంటే లేట్ అవుతుందేమో, మేమందరం ఎలా చూడగలము ఆయన్ని అని చాలా ఆతృతతో చూస్తున్న టైంలో ఆయన వచ్చారు. సో రాగానే వేదిక మీదకి ఆయన్ని ఆహ్వానించడం, ఆయనతో ఒక పాట పాడే అదృష్టం కూడా దొరికింది ఆ టైంలో. శివ ఆ టైంలో రిలీజ్ అయిన కొత్త మూవీ. సో బోటనీ పాఠం ఉంది, ఆ పాట పాడాను నేను ఆయనతో. నిజంగా అవన్నీ తలుచుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. ఆ టైంలో చాలా మందికి దొరకని అవకాశం దొరికింది అని చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. అఫ్ కోర్స్ వారి క్రమశిక్షణ అన్ని మాటలు అందరూ చెప్పారు. అది అక్షరాల అందరం పాటించాలి, ఆర్టిస్టులు అందరూ తెలుసుకొని అందరూ జాగ్రత్తగా ఆయన మార్గంలో నడుచుకోవాలి, ఎటువంటి భేషజాలు లేకుండా అందరూ నడుచుకోవాలి అనేది ఆయన ద్వారా నేర్చుకుని అందరూ నడవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే మౌన తరంగాలు అని మా టీవీ సీరియల్కి నేను ఆయనతో డ్యూయట్ పాడటం జరిగింది. అది జన్మలో మర్చిపోలేనిది. అది 2002లో పాడాను నేను. సో నిజంగా భగవంతుడికి ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆయన కార్యక్రమాల్లో నేను పాల్గొనడం, అలాగే పాడాలనుంది 2.5 నెలలు ఆయనతో జర్నీ చేయడం జరిగింది. నేను ఫైనలిస్ట్ని. సో అవన్నీ జరగడం, ఆయన ఈరోజు లేరు అని ఇంత తొందరగా ఆయన వెళ్ళిపోతారని నిజంగా అనుకోలేదు. మధ్యలో మనకి వచ్చిన వార్తలు ఆయన చక్కగా కోలుకుంటున్నారని. ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాలు ఇలాగే ఉంటే ఇలాగే పాడేవారు, ఇలాగే అందరినీ నవ్విస్తూ ఆహ్లాదంగా ఆయన ఉంటూ అందరినీ ఉంచేవారని అనుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ ఇలా జరగడం అందరికీ దురదృష్టకరం. సో వారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన విజయ్ గారికి, సిఎంయు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ శారదా. ఇందాక ప్రముఖ దర్శకులు కె రాఘవేంద్రరావు గారిది వీడియో ప్లే అవ్వలేదు కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల. అది ఇప్పుడు రెడీగా ఉంది. వారు పంపించిన వీడియో బయట. నా ప్రియమైన బాలు ఇక లేడనే వార్త నమ్మలేకపోతున్నాను. మా ఇద్దరిది 108 చిత్రాల అనుబంధం. ఎంతో ప్రేమగా బాగున్నావా రాఘవా పిలిచేవాడు. రాఘవా అని పిలిచే ఒకే ఒక స్నేహితుడు ఎంతో అందరినీ
నేను మౌనం విడిచి మాట్లాడటం మొదలుపెట్టింది సౌందర్యలహరి దానికి సంధానకర్తగా వచ్చినప్పుడు నేను వేసుకునే షర్ట్ వేసుకొచ్చి నీలాగా నేను మాట్లాడుతున్నాడు కదా విడిచి నీలాగా వేసుకొచ్చాను కాదు సౌందర్యలహరి స్టార్టింగ్ పని చేశాడు దానికి సంధానకర్తగా వచ్చినప్పుడు నా దృష్టిలో సంగీతం కొంచెం నిశ్శబ్దంగా మాట్లాడుతున్నావు సరిగ్గా కన్నీళ్ళు పెట్టబడుతున్నాయి రాగాలు మూగపోయాయి బాలు నా దృష్టిలో నీ ఆత్మశాంతి సంగీత ప్రపంచం నిశ్శబ్దంగా నీ కుటుంబానికి సరిగ్గా బాలుగారి గురించి అంటే ఆయన పాటల గురించి ఆయన నేర్పించిన మాటల గురించి చాలాసార్లు మాట్లాడాము. అది చాలా ఆనందంగా ఎగ్జైట్మెంట్తో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇలాగా ఆయన భౌతికంగా లేకుండా ఆయన గురించి మాట్లాడడం అనేది నిజంగా ఊహించలేదు జరుగుతుందని. అంత ఫ్లో కూడా రాదు నాకు తెలిసి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సంగీతం తెలిసిన వాళ్ళకి, సంగీతం ఇష్టపడిన వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచిన వ్యక్తి. నా వరకు పర్సనల్గా చెప్పాలంటే నాకు 3 ఏళ్ల వయసు నుంచి ఆయన నా లైఫ్లో చాలా స్పెషల్ రోల్ ప్లే చేశారు. అంతేకాకుండా ప్రతి స్టెప్ ఆఫ్ లైఫ్ నేను నాకు సినీ సంగీతం జర్నీ కావచ్చు, అలాగే ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ పర్ఫార్మ్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ లెర్న్డ్ అండ్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ బీన్ సింగింగ్, వారి ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. వారి పాడే పద్ధతే కాదు, వారి నిబద్ధత, నడవడిక చాలా చాలా ఇన్స్పిరేషనల్గా నన్ను మార్చారు చాలా మటుకు వారి మాటలతో. కానీ పర్సనల్గా కూడా నేను మామయ్య అని పిలుస్తాను. సంగీత నమ్మే వ్యక్తి ఆయన. నన్ను సొంత మేనకోడలుగా చూశారు. అంతేకాకుండా మా నాన్నగారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక NGO సంస్థ స్థాపించాను. దాని ఇనాగరేషన్ కూడా బాలుగారి చేతుల మీదుగానే జరిగింది. చాలా చాలా ఇష్టంగా ఆ రోజు వచ్చి ప్రశాంతం ప్రోగ్రాం మొత్తం ఉండి మనస్ఫూర్తిగా బ్లెస్ చేసి, వారు చాలా సూచనలు చేసి ఇలా చేయాలి, ఇలా ఉండాలి. ఎందుకంటే వారు కూడా వారి నాన్నగారి పేరు మీద ట్రస్ట్ స్థాపించి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటిది నువ్వు ఇంత చిన్న వయసులో చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నా మేనకోడలు చేసింది అనే ఒక చాలా ఇష్టంగా, గర్వంగా నాకు ఆ రోజు ఆయన అందరి ముందు మాట్లాడడం ఎప్పటికీ మర్చిపోలేంది. అంతేకాకుండా వారు చేస్తున్న ప్రతి ప్రోగ్రాం కావచ్చు, పాడతీయగా కావచ్చు, స్వరాభిషేకం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఎంతోమంది న్యూ మెంబర్స్ ఆఫ్ మ్యూజిక్ ఫ్యామిలీని ఆయన వెల్కమ్ చేశారు. అంటే జస్ట్ ఏదో బాగా పాడుతున్నారు, ప్రాక్టీస్ చేయండి ఇలాగా కాకుండా చాలామందికి పాత్ ఫైండర్ అయ్యారు ఆయన. అలాంటి వారు ఇంకొకరు పుట్టరు. వారు మాట, వారి పాట, వారు పాటించిన జీవిత విలువలు, ముఖ్యంగా ఎవరితో ఎలా ఉండాలి, ఎంత ఎత్తుకు ఎదిగినా ఎంత ఒదిగి ఉండాలి, అలాగే చిన్న పనైనా పెద్ద పనైనా ఎంత శ్రద్ధగా చేయాలి, అంటే ప్రయత్న లోపం ఉండకూడదు అనే విషయం కావచ్చు. ప్రతి ఒక్క ఇన్స్టెన్స్లో ఆయన అంటూ స్పెషల్గా ప్రూవ్ చేసుకున్న వ్యక్తి. చాలామంది వినే ఉంటారు, ఆయన చిన్న చిన్న విషయాలకు కూడా నాకేం తెలుసు, నాకేం రాదు అంటుంటారు. ఆయనకు తెలియనిదంటూ ఉండదు, కానీ ఎన్నో తెలుసుకోవాలి అనే తపన ఆయనలో ప్రతి అడుగులో కనిపిస్తుంది. అలాంటి వారు సడన్గా ఇలా మన మధ్యలో నుంచి వెళ్ళిపోవడం అంటే అది చాలా పెద్ద వ్యాక్యూమ్ అందరికీ. అంటే ఏదో అలా
వేరే ఏమంటారు వేరే దేశానికి ట్రిప్కి వెళ్ళొచ్చారో అలా వెళ్ళొచ్చారో అనుకునేలాగా తప్పితే ఆయన నిజంగా ఇక రారా, మన మధ్యలో ఉండరా, మనకు కనిపించరా అనేది నిజంగా కూడా అది చాలా పెద్ద లోపం అని చెప్పాలి. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ కంఫర్టబుల్లీ. బట్ నిజంగా సింగర్స్ అందరం కూడా చాలా షాటర్ అయిపోయామనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక పెద్ద దిక్కులా ఉన్నారు, ఆయన ఒక పెద్ద షెల్టర్లా ఉన్నారు మా అందరికి. సడన్గా మధ్యలోంచి వెళ్ళిపోవడం అంటే అది ఎవరు డైజెస్ట్ చేసుకోలేని విషయం. కానీ ఒకటి అనుకుంటాను, ఆయన ఒక పరిపూర్ణమైన జీవితం అయితే చూశారు ఖచ్చితంగా. అంటే ఏదో ఇది సాధించలేదు, అది చేయలేదు, అది చూడలేదని కాకుండా ఆయన ఒక సాటిస్ఫైడ్ పర్సన్. ఏది చేసినా దానిలో ఆయన పర్ఫెక్ట్గా చేస్తారు కాబట్టి ఆయన లైఫ్ కూడా అంతే పరిపూర్ణంగా ఉంటుంది. అలాగా ఒక పరిపూర్ణ జీవితాన్ని చూశారు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చారు, ఎంతోమందిని ఇన్స్పైర్ చేశారు. అలాగే మా అందరికీ ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండిపోయారు. ఎప్పటికీ మేము ఉన్నంత కాలం ఆయన మెమరీస్ మాతో అంతే ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఆయన మాటలు, ఆయన చూపిన దారి అందరం మేము ఫాలో అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైనెట్ లైఫ్ వారికి ఈ సంస్మరణ సభ ద్వారా ఇంకొకసారి ఎక్స్ప్రెస్ చేసి, ఎందుకంటే ఈ ఈ కొద్ది రోజులుగా వారు వెళ్ళిపోయిన రోజు నుంచి వారు వెళ్ళిపోతారు అనే న్యూస్లు వస్తుంటేనే చాలా నిద్రలేని రాత్రులు గడిపాము. తర్వాత విషయం తెలిసిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఎవరు మనుషుల్లాగా లేవు, ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేదు. అందరినీ నిజంగా మనస్ఫూర్తిగా అందరినీ కలిసి స్టార్టింగ్ అంటే నా కెరియర్లో ఫస్ట్ ఉంది పాడుతా తీయగాతో నా జర్నీ. సో బాలు సార్ ఫస్ట్ ఏదైనా లైక్ ఒక జడ్జ్గా ఆయన ఒక పెద్ద గురువు లాగా, ఒక పెద్ద దిక్కు సింగర్స్ అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ఓవర్ ద నేషన్, ఐ గెస్ నాట్ జస్ట్ తెలుగు తమిళ్ అని కాదు. సో అలాంటి బాలు గారి ముందు పాడడానికి చాలా చాలా నేను నర్వస్ ఫీల్ అయ్యాను. కానీ బాలు సార్ ఎంత ఎంకరేజ్ చేసేవారంటే ప్రతి ఎపిసోడ్ లో కూడా, అంటే ఎక్కడ పిల్లలు డిస్కరేజ్ అవ్వకుండా, చాలా చిన్న వయసు పిల్లలు, అప్పుడు జూనియర్స్ పాడుతీగా జూనియర్స్ లో నేను వెళ్ళాను 2011లో. ఐ వాజ్ లైక్ 15 years old. సో చిన్న చిన్న పిల్లలు కాబట్టి చాలా సున్నితంగా చెప్పేవారు. అండ్ అప్పటి వీడియోస్ చూసుకుంటే మేము ఎంత ఇన్నోసెంట్ గా చాలా లేతగా పాడేవాళ్ళము, కానీ ఆయన ఇచ్చే ప్రతి ఒక్క సజెషన్, ప్రతి ఒక్క కాంప్లిమెంట్ ఎంత ఇట్ మెంట్ అ లాట్ టు అస్. లైక్ అది ఇప్పటికి కూడా మమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది. అసలు ఆ టైంలో మేము ఎలా పాడినా సరే ఆయన ఎంత పాజిటివ్ గా చెప్పేవారో, ఎంత హార్టీగా, ఎంత పాజిటివ్ గా చెప్పేవారో, అసలు ప్రతి ఒక్క మాట ఇంకా క్లియర్ గా గుర్తుంది. ఆయన మాకు ఇచ్చిన కామెంట్స్ కానీ, ప్రతి ఒక్క చైల్డ్ కి ఎంత సపోర్టివ్ గా, ఎంత బాగా చెప్పేవారో. ఆ మాటలే మళ్ళీ చాలా ఎంకరేజ్ చేసి, చాలా ఆ అడ్వైసెస్, ఆ సజెషన్స్ మాకు చాలా ఉపయోగపడతాయి, ఇప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి. బాలు గారు ఇప్పుడు సడన్ గా లేరు అన్నది అసలు నమ్మశక్యంగా లేదు. చాలా కష్టంగా ఉంది. ఆయన అంటే మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి ట్రై చేసిన, పాడుతీగా టైటిల్ మొమెంటో చూసినా, లేకపోతే ఆయన గొంతు విన్నా, లేకపోతే ఆయన ఫోటో చూసినా, ఇట్లా అంటే చాలా కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా ఒక్కసారిగా మనసులా దిగులుగా అయిపోతుంది. ఎంత ట్రై చేసినా. ఇంకా లేరు అనేది అస్సలు నమ్మడానికి ఇదిగా లేదు. కానీ ఆయన మాటలు, ఆయన సజెషన్స్ ఎప్పటికీ గుర్తుంటాయి. అదే కాకుండా పాడుతా తీగాలో అయిన తర్వాత కలిసినప్పుడు కూడా, స్వరాభిషేకంలో కానీ వేరే ప్రోగ్రామ్స్ లో కానీ కలిసినప్పుడు కూడా పలకరించేవారు. హాయ్ నూతన్ అని పలకరించేవారు. అసలు ఆయన ఎనర్జీ, ఆయన వన్ ఆఫ్ ఎ కైండ్ బాలు గారు. ఆయన హంబుల్నెస్, ఆయన అసలు మాటలేవు. ఆయన అంత మంచి పర్సన్, అంత సపోర్టివ్ పర్సన్. ఆయన మ్యూజిక్ కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు.
కానీ ఎంతో మంది డెవలప్ అవ్వడానికి కూడా అంతే ఆయన కారకులని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాలాంటి అంటే మేము పిల్లలుగా 15 years ఉన్నప్పుడు నుంచి ఆయన మాటలు మమ్మల్ని ఎంతగా ఇంపాక్ట్ చేశాయి. ఇప్పుడు నేను చాలా సినిమాలో పాడుతున్నాను, అన్ని చాలా బయట వేరియస్ రికార్డింగ్స్ పాడుతున్నాను, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తున్నాను. వాటన్నిటికీ కూడా అప్పుడు ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ డెఫినెట్లీ పెద్ద వన్ ఆఫ్ ద వెరీ బిగ్ రీజన్స్. సో I thank him so much. I really hope he hears my words. And ఇంకొకసారి కలిసి ఉంటే బాగుండు అన్న ఇది ఇంకా ఉంది. మళ్ళీ కలవలేకపోయాను అంటే ఎన్నిసార్లు కలిసినా ఇంకా నేర్చుకునేది ఉంటుంది బాలు సార్ నుంచి. సో మళ్ళీ కలవలేకపోయానే అన్న చిన్న బాధ అండ్ అది ఉంది. ఇంకా అసలు ఆయన ఇంత తొందరగా ఇలా మాట్లాడాల్సి వస్తుంది ఆయన గురించి అని అనుకోలేదు. ఇవాళ మన లైవ్ స్టార్ట్ అయినప్పుడు ఆయనకి నివాళి అని పెడితే, ఆయన ఫోటో పెడితే అసలు ఇంత తొందరగా అలా చూడాల్సి వస్తుంది అని అస్సలు అనుకోలేదు. ఇట్స్ స్టిల్ లైక్ హీఈస్ అమాంగ్ అస్ అండ్ ఐఎమ్ షూర్ హీ విల్ బి అమాంగ్ అస్ ఫర్ ఎవర్. ఆయన పాటలు మనం ఎప్పుడు వింటూనే ఉంటాము. SPB sir lives on. Thank you so much, Nutana. Thank you for sharing. ఒక్క మనిషి దూరం అయితే ఇన్ని వేల లక్షల కోట్ల గుండెలు ఆక్రోశిస్తాయా అంటే అసలు ఆ మనిషికి ఎంత గొప్పతనం ఉండాలి అనిపిస్తుంది బాలుగారిని చూస్తుంటే. అంటే ఇంతమంది ఈ సంఘటన జరిగి 4-5 రోజులు అవుతుంది. అప్పటి నుంచి కంటిన్యూస్గా ధారగా కారుతోంది కన్నీరు. అది పైకి కనిపించకపోయినా గుండె నుంచి కన్నీరు కారుతోంది. ఈ బాధ ఎప్పటికి తగ్గుతుందో ఏమో, అసలు ఎప్పటికీ తగ్గదేమో అనుకుంటున్నాను. ఎందుకంటే బాలుగారిని మరపించే మరొక మనిషి వచ్చినప్పుడు తగ్గుతుందేమో, అది అసాధ్యం. కాబట్టి ఈ పెయిన్ అనేది, ఈ బాధ అనేది మనకి శాశ్వతమైన బాధ. ఎందుకంటే వారి పరిచయం, వారితో సాన్నిహిత్యం, ఆ సాంగత్యం రుచి చూసిన వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు బాలుగారిని ఎప్పుడు కలిసినా ఒకలాంటి తనివి తీరదనమాట. నిజంగా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. ఆ నిండైన గంభీరమైన ఆ పర్సనాలిటీని, ఆయన వాయిస్, అసలు ఆయన గొంతు విప్పంగానే అబ్బా అనిపిస్తుంది. ఒళ్ళు జల్లు అనిపించేంత అంతటి అద్భుతమైన గొంతు. ఎన్నిసార్లు మాట్లాడినా, ఆయన ఏం మాట్లాడినా తనివి తీరదు. నేను చాలా ఆరాధనగా చూస్తూ ఉంటాను ఆయన వంక. ఆయన ఏమన్నా మాట్లాడితే దాంట్లోంచి ముత్యాలు రత్నాలు జాలువారినట్టు దాంట్లోంచి ఏదో ఏరుకుందామన్నంత ఆత్రంగా అనిపిస్తుంది నాకు తెలిసి ఇన్ని ఏళ్లలో బాలుగారు ఎవరితో మాట్లాడినా కూడా వేస్ట్గా, క్యాజువల్గా, జస్ట్ సరదాగా ఒక మాట కూడా మాట్లాడరు ఆయన. అంటే వేస్ట్ మాట ఉండదు. ఆయన పలికే ప్రతి మాట, ఈవెన్ జోక్, ఏదైనా కూడా దాంట్లో ఒక మీనింగ్, ఒక మెసేజ్, ఒక అర్థవంతంగా ఉండే మాటలు మాట్లాడతారు. ఎంతటి సంస్కారాలు అసలు చెప్పలేను. నాకు ఆయనతో ఉన్న పరిచయంలో 2 ఇన్సిడెంట్స్ నేను చాలా గుర్తుపెట్టుకున్నవి, మీకు చెప్పాల్సినవి. ఒకటి, నేను పాడుతా తీయగాలో ఎప్పుడూ నేను పార్టిసిపేట్ చేయలేదు ఆ కార్యక్రమంలో. ఆ టైంలో నేను ఈటీవీలో యాంకర్గా వర్క్ చేసేదాన్ని. కొన్ని కారణాల వల్ల ఐ వాజ్ నాట్ అలౌడ్. సో నేను దాంట్లో పార్టిసిపెంట్గా ఎప్పుడు పార్టిసిపేట్ చేయలేదు. ఆ తర్వాత ఆయనతో చాలా వేదికల మీద పాడాను కూడా. అప్పుడు నాకేంటంటే పాడుతా తీగ సింగర్స్ని చూస్తే చాలా జెలసీ అనిపించేది. ఎందుకంటే వారందరితో ఆయన చాలా ఆప్యాయంగా, చాలా క్లోజ్గా ఉండేవారు. నాకు అయ్యో నేను పాడలేదే దాంట్లో అన్న ఒక వెలితి నాకు ఎప్పుడూ ఉండేది లైఫ్లో.
సో ఆయనతో ఎప్పుడు అనేదాన్ని, సార్ నేను పాడలేదు సార్, నేను ఒక్కదాన్నే పాడలేదు సార్, ఇంతమంది పాడారు అని ఎప్పుడు ఒకలాంటి బాధగా అనేదాన్ని ఆయనతో. ఆయన నాతో అనేవారు, అమ్మ మీరు అట్లా ఎప్పుడు అనుకోవద్దు, భగవంతుడు ఒకటి తీసేస్తే అంతకంటే మించింది ఏదో ఇస్తాడని అర్థము. సో తొందరపడద్దు, అందరికీ ఎవరికి రావాల్సింది, ఎవరు డిజర్వ్ చేసేది వాళ్ళకి వస్తుందమ్మా, సో డోంట్ వరీ అనేవారు. అది నిజంగా నిజమైంది. అలాంటిది పాడుతా తీయగాలు పార్టిసిపెంట్గా నేను పాడలేదు అన్న బాధ, న్యాయ నిర్ణేతగా ఆయన సరసన కూర్చుని పాడుతా తీయగాకి జడ్జిగా 2 ఎపిసోడ్స్లో నేను ఉన్నాను. అంతకంటే అదృష్టం ఏం కావాలండి. నిజంగా ఆయన చెప్పిన మాట నిజమైంది కదా. అలా అంతేకాకుండా 24 అవర్స్ నేను నాన్ స్టాప్ ఒక రికార్డు కోసం నేను పాడినప్పుడు బాలుగారిని ముఖ్య అతిథిగా ఆ కార్యక్రమాన్ని ఆహ్వానించాను. ఆ కార్యక్రమంలో చాలామంది మహామహులు వచ్చారు. బాలసరస్వతి గారు, సుశీల గారు, జానకి గారు, ఎల్లారీశ్వర్ గారు, లీల గారు, జిక్కి గారు, ఇట్లా బాలుగారు కూడా వచ్చారు. బాలుగారు ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టి దీపం వెలిగించి ఆ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి నన్ను బ్లెస్ చేసి నాతో ఒక పాట పాడి వెళ్ళారు పాడుతా తీగ షూటింగ్కి. అంటే అంతటితో ఆయనకు అప్పగించిన బాధ్యత కానీ, నేను పిలిచినందుకు ఆయన మర్యాదగా రావడం కానీ అది పూర్తయింది. కానీ ఆయన ఆ 24 గంటల సేపు మ్యూజిషియన్స్ని కానీ, సింగర్స్ని కానీ, నా కార్యక్రమానికి వచ్చిన వాళ్ళని కానీ ఫోన్ చేస్తూ కనుక్కుంటూ ఉన్నారు. విజయలక్ష్మి ఎలా ఉంది, పాడుతోందా, బాగానే ఉందా, ఆరోగ్యం సహకరిస్తోందా, ఈజ్ షీ ఏబుల్ టు సింగ్. ఎందుకంటే 24 గంటల నుంచుని ఫుడ్ లేకుండా ఒక సింగర్ పాడడం అంటే అది ఎంత కష్టమో ఒక గాయకుడిగా ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన అలా అడుగుతూనే ఉన్నారనమాట. తర్వాత చాలామంది నాతో మ్యూజిషియన్స్ చెప్పిన మాట, మీరు హాయిగా పాడారు 24 అవర్స్ బాగానే ఉంది, బాలుగారు మాట మమ్మల్ని నిద్రపోనివ్వలేదు. సో ఇట్లా అడుగుతూనే ఉన్నారు, ఆ 24 మీ కార్యక్రమం అయ్యేంత వరకు కనుక్కుంటూనే ఉన్నారు అని. అంతటి కన్సర్న్, అంతటి అంటే ఒక మనిషి అంటే, సింగర్స్ అంటే, కళాకారులు అంటే ఆయనకి చాలా ఇష్టం అన్నమాట మనందరికీ తెలుసు. ఈవెన్ ఒక మనిషి ఎవరైనా సరే, అది గాయకులు కావచ్చు, మ్యూజిషియన్ కావచ్చు, కాకపోవచ్చు, జస్ట్ అభిమాని కావచ్చు, ఎవరైనా ఆయన ఇచ్చే విలువ నిజంగా అసలు లెక్క కట్టలేంది. దీనికి ఉదాహరణ ఏంటంటే, ప్రతి మనిషిని ఆయన ఎన్నేళ్ల తర్వాత చూసినా పేరు పెట్టి పలకరిస్తారు. వారు సింగర్స్ కానక్కర్లేదు, ఆయన్ని జస్ట్ అభిమానిగా కలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు, ఏదో ఒక సందర్భంలో కలిసిన వాళ్ళు అయి ఉండొచ్చు. ఎలా అన్నా సరే, మీరు ఫలానా వాళ్ళు వచ్చి సార్ అనగానే మీరు ఫలానా కదా, మీ వైఫ్ మీ పిల్లలు ఎలా ఉన్నారు అన్నీ అడిగేస్తారు. సో ఇంత కన్సర్న్, ఈ జ్ఞాపక శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఎదుటి మనిషికి మనం విలువ ఇస్తే వస్తుంది. ఎదుటి మనిషిని జస్ట్ మనం ఓకే హలో అంటే హలో, బాగా పాడతారు సార్, థ్యాంక్ యూ అని వెళ్ళిపోయామనుకోండి, మనకేముండదు. కానీ మనిషికి ఆయన ఇచ్చే విలువ, రెస్పెక్ట్ అలాంటిది. సో ఎన్ని విషయాలు ఉన్నాయి ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. ఒక ఇన్స్టిట్యూట్, ఒక యూనివర్సిటీ ఆయన ఏమని చెప్పాలి, ఒక టెక్స్ట్ బుక్ ప్రతి విషయానికి. పాటే కాదు, పాట, మాట, నడవడిక, ప్రవర్తన, వ్యక్తిత్వం, వాట్ నాట్. హీజ్ అంటే లెజెండ్ అని ఊరికే అన్నారు ఆయన్ని. సో ఆయన గురించి ఇలా ఎన్ని రోజులు ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు. కానీ ఇలాగ చాలాసార్లు మాట్లాడుకుంటే కానీ అందరం కలిసి ఈ బాధ కొద్దిగా అయినా తగ్గదేమో అనిపిస్తుంది. బాలుగారు మనతో లేరు అని అనుకుంటే ఆ బాధ ఎక్కువ అవుతుంది. కాబట్టి మనతోనే ఉన్నారు, ఎక్కడున్నా మనని ఆశీర్వదిస్తూనే ఉంటారు అని అనుకోవడంలో కొంచెం స్వాంతన పొందుతూ, వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ, వారి పాట ఎప్పటికీ చిరంజీవే అని మనసారా నమ్ముతూ, థ్యాంక్ యూ. ఇప్పుడు మరో ప్రముఖ గాయకుడు, అలాగే మా సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ట్రెజరర్ బాలుగారితో ఎంతో సాన్నిహిత్యం ఉన్న సింగర్ రమణ గారు మాట్లాడతారు. రమణ గారు బాలుగారితో తమ అనుబంధాన్ని పంచుకుంటారు. ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ఈ కార్యక్రమం ఈరోజు ముగిస్తాం.
అందరికీ నమస్కారం. ఈరోజు బాలుగారికి సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరపున మేము ఏర్పాటు చేసినటువంటి ఈ సభ నాకు మాత్రం సంతాప సభగా అనిపించట్లేదు. ఇది మా అందరం మేము చేసుకున్న అదృష్టాన్ని బట్టి ఇది ఒక సన్మాన సభగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బాలుగారికి మరణం లేదు, వారికి జయంతులే తప్ప మరణం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే పాటల ద్వారా, వారి మాటల ద్వారా, వారి సూచనల ద్వారా చిరకాలం మా అందరి జీవితాల్లో అతను ఎప్పటికీ ఉంటాడు, రాబోయే తరాల వారికి కూడా ఉంటాడు. తెలుగువారు తెలుగు భాష జీవించినంత కాలం బాలుగారు మనతో కలిసే ఉంటారు. ఇంతటి గొప్ప మనీషిని మాకు తెలుగు జాతికి గొప్ప వరంగా ఇచ్చిన దేవునికి నిజంగా మేము కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏ సంగీత కచేరీ జరిగినా, ఏ సంగీత సాహిత్య సభలు జరిగినా బాలుగారిని ప్రత్యేక అతిథిగా ఆహ్వానించుకొని వారిని వేదిక మీద ప్రత్యేక అతిథిగా పిలిపించుకొని ఆ కచేరీని కానీ సంగీత విభావాన్ని కానీ నిర్వహించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఈరోజు కూడా ఇంకా బాలుగారు రావట్లేదేంటి, ఇంత సభ జరుగుతుంది, ఇంతసేపు అయింది అని నాకు అనిపిస్తుంది. బహుశా పాడుతా తీయగా షూటింగ్లో ఏమైనా లేట్ అయిందా, లేకపోతే ఇక్కడ స్టూడియోలో పాట పాడుతూ ఉండడం రికార్డింగ్లో లేట్ అయిందా, ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అయితే బాలుగారు కావచ్చు. కానీ తన ఎప్పుడు బాలుగారి ప్రతిభను బట్టి అతను చేపట్టిన పని ఎప్పుడు కూడా లేట్ కాదు. అంత టైమింగ్లో చేసే గొప్ప వ్యక్తి. అతని ప్రతిభకు ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి పాట అయినా, ఎటువంటి పరిస్థితి అయినా తనకు అనుకూలంగా, ప్రతికూలమైన దాన్ని అనుకూలంగా మార్చుకోగలిగే గొప్ప ప్రతిభ ఉన్న ధీశాలి మా బాలుగారు. వారు రహదారి వేస్తే ఆ రహదారి పైన మేము బైక్స్ పైన, కార్లలో తిరుగుతున్నాం. అంటే మా కార్లు కానీ మా బైక్స్ కానీ అందంగా తిరగడానికి వారు కష్టపడి వేసిన దారులు చాలా గొప్పవి. ఎంతోమంది సినీ సంగీత దర్శకులకు వన్నె తెచ్చినటువంటి గాత్రం వారిది. ఎంతోమంది హీరోలను నిలబెట్టినట్టు గాత్రం వారిది. ఈరోజు సినీ పరిశ్రమలో తెలుగు కానీ, తమిళం కానీ, కన్నడ, మలయాళం, హిందీ కానీ ఇలాంటి చిత్ర పరిశ్రమలో స్టార్ వార్డ్స్గా వెలుగుతున్న హీరోలు మా బాలుగారికి చాలా రుణపడి ఉంటారు. కొంతమంది హీరోలు కలిస్తే మా బాలు, కొంతమంది సంగీత దర్శకులు కలిస్తే మా బాలు. వారందరికీ నిజంగా వారు ఈరోజు హ్యాపీగా జీవిస్తున్నారంటే వారు 50% యాక్ట్ చేస్తే చాలు, మిగతా 50% తాను ఎప్పుడో పాటల ద్వారా వాళ్ళకి అందించేశారు మా బాలుగారు. అంత గొప్ప వ్యక్తిత్వము, అంత గొప్ప ప్రతిభ ఉన్న మా బాలుగారు మా మధ్యలో ఎప్పటికీ ఉంటారు. నేనే మాత్రం నమ్మను. ఎందుకంటే ఆయన ఎప్పుడు వేదిక మీదకి వచ్చినా, ఏ సభలోకి వచ్చినా మేము దగ్గరికి వెళ్ళి వారికి పాదాభివందనం చేయాలన్నా, వారి నమస్కరించుకోవాలన్నా అతను కొద్దిగా ఇబ్బంది పడేవాడు. నాన్న నేను మీలాగే మనిషిని రా, ఎందుకురా నాకు వచ్చి కాళ్ళు మొక్కుతారు, కదా దూరం నమస్కారం చేయండి చాలు అంటారు. కానీ ఈరోజు అలా అనట్లేదు. మేము పాదాభివందనం చేసినా, మేము పూలతో సన్మానించుకున్న చిరునవ్వుతో మమ్మల్ని మేము చేసేవన్నీ స్వీకరిస్తున్నారు. అంటే ఇది మా మనస్సుల్లో గాఢంగా ఉండిపోయిన మేము సన్మానించుకోవాల్సిన రీతిని ఈరోజు అతను మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేస్తున్నాడంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఇది మాకు మంచి సన్మాన సభగానే ఫీల్ అవుతున్నాం. మా బాలుగారిని నిరంతరం మేము సన్మానించుకుంటూనే ఉంటాం. ఎక్కడ ఏ సంగీత కచేరీ జరిగినా, ఏ సంగీత విభావరి జరిగినా అధ్యక్ష స్థానంలో వారు ఉంటారు. ఏ గాయకుడు కానీ, ఏ సంగీత విద్వాంసుడు కానీ ఎక్కడైనా చిన్న దోషం దొర్లినా బాలుగారు వెన్నంటి ఉండి, నాన్న పర్లేదు నెక్స్ట్ సాంగ్లో సరి చేసుకో, నీ గాత్రం ప్రాబ్లం అయితే కాస్త రెస్ట్ తీసుకొని మరీ పాడు అని మమ్మల్ని ప్రోత్సహించడానికి మా వెన్నంటే ఉంటారని మేము నమ్మే మా గొప్ప ధైర్యాన్ని ఇచ్చిన మా బాలుగారు ఎప్పుడు మా వెంటే ఉంటారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నాకు ఈ సందర్భంగా ఒక 2 పల్లవులు పాడతాను. మా కలగ కృష్ణమోహన్ గారు స్వరపరిచి రచించినటువంటి పాటలు. ఆ 2 పాటలు కూడా బాలుగారే పాడారు. ఆ నోట అనే ఒక ప్రైవేట్ ఆల్బంలో. ఒక మాటైనా చెప్పక ఎక్కడికెళ్ళావు నా బాల్యమా, నీవేమైపోయావు. ప్రేమ మాట సరే
అసలు మనసు లేని లోకంలో ఎందుకు ఒంటరిగా మమ్మొదిలేశావు మా బాలు, నువ్వేమైపోయావు. ఇది కేవలం పాట వరకే కానీ ఆయన ఎప్పుడు మాతోనే ఉంటాడు. ఇంకో పాట బాలుగారు అత్యద్భుతంగా పాడారు అదే ఆల్బంలో. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒకసారి కాస్తసేపు మీతో గడపాలని ఉంది. ఒక్కసారి బాలుగారు, ఒకే ఒక్కసారి గతములోకి మీతో నడవాలని ఉంది. ఒక్కసారి ఒక్కసారి మళ్ళీ ఒకసారి. మా బాలుగారిని వారి పాట ఎంత మధురమో వారి మాట కూడా అంత మధురం. వారు పాట పాడితే ఎంత ఆస్వాదిస్తానో నేను వారి మాటను కూడా అంతే ఎక్కువగా ఆస్వాదిస్తాను. వారు పాడడం రెగ్యులర్గా ఎక్కడైనా వినొచ్చు నేను, కానీ వారు ఎక్కువ మాట్లాడితే వినడానికి చాలా ఇష్టపడతాను. ఎందుకంటే విజయలక్ష్మి గారు చెప్పినట్టు వారి మాటల్లో ఎక్కడ దోషం దొరలదు, టైంపాస్ మాటలు ఏముండవు. ఒక మొబిలైజేషన్, ఒక ఇన్స్పిరేషన్ కలిగించే మాటలు. అంటే ఆ వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్, అతనే ఒక చరిత్ర, ఒక డిక్షనరీ, ఒక మార్గదర్శకుడు, ఒక యోధుడు. నేనున్నాను రా, ముందు నడవండ్రా. మా సంగీత సినీ మ్యూజిషియన్స్ యూనియన్స్కి, మా పేద కళాకారులకి అతను ఉంటే ప్రభుత్వానికి మేము ఏదైనా విన్నవించుకోవాలన్నా, మా పేద కళాకారులకు ఏదైనా సహాయం అందాలన్నా, బాలుగారు మీరు ఒకసారి వచ్చి చీఫ్ మినిస్టర్ గారికి కానీ ఏదైనా ఒక మినిస్టర్కి కానీ ఒక వినతి పత్రం ఇస్తామండి, మీ ఆధ్వర్యంలో ఇస్తే బాగుంటుంది అంటే తప్పకుండా వచ్చి ఆ పని నెరవేరే వరకు ముందుండి చేయగలిగే దక్షత కలిగిన వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తి భౌతికంగా మా మధ్య లేకపోవడం వల్ల ఎంతోమంది పేద కళాకారులు కాస్త నష్టాన్ని చవిచూసే అవకాశం ఉంది. కానీ వారి ఆశీస్సులు ఎప్పుడు వారు మనసులో అనుకున్న పనులన్నీ మా సంగీత కళాకారుల కోసం, పేద కళాకారుల కోసం జరగాల్సిన పనులు సకాలంలో జరిగి వారి పేద కళాకారులకు సత్వరమే సహాయము ప్రభుత్వం ద్వారా అందేలాగా వారు చేపట్టాల్సిన కార్యక్రమాలు, వారు భౌతికంగా మా మధ్య లేకపోయినా మేము వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి వాటిని మేము ఫలితాల రూపంలో ముందుకు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ, ఇంత చక్కటి అవకాశం మా సినీ మ్యూజిక్ యూనియన్ తరఫున నాకు లభించడం నాకు ధన్యకరంగా భావిస్తున్నాను. మా బాలుగారిని మీరందరూ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, నేను అలాగే గుర్తుపెట్టుకుంటాను. ప్రేక్షకులకు వినడానికి కొన్ని వేల పాటలు ఇచ్చారు, ఇప్పుడు పాడుకోవడానికి మాకు కొన్ని వేల పాటలు ఇచ్చారు. ఇప్పుడు వింటుంటే ప్రతి పాట కొత్తగానే ఉంది. ఆయన పాడిన ఎప్పటి పాటలో మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, 10 లంగాళ్ళుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. చూడండి, ఈ పాట పాడుతుంటే ఇప్పుడు నాలో తెలియని ఏదో ఒక కొత్త అంకిత భావం ఈ పాట పట్ల ఏర్పడుతుంది. ఏ పాట అయినా బాలుగారిది అలా వెళ్తూ వెళ్తూ ఇక్కడ రేడియోలో వినిపించిన, టీ స్టాల్లో వినిపించిన, ఆటోలో ఒక పాట ప్లే చేసిన మాకు ఆ పాట బాలుగారి పాట కొత్తగా వినిపించడం, ఈ పాటను ఇంకాస్త ఏకాంతంగా ఇంకాంత నిశ్చితంగా మేము పాట వినే అవకాశాన్ని తిరిగి బాలుగారే మాకు కల్పిస్తున్నారు. అదే ఏకాగ్రతతో తిరిగి పాడే అవకాశాన్ని కూడా బాలుగారే మాకు కల్పిస్తున్నారు. మేము పాడే ప్రతి పాటను బాలుగారు వింటున్నారన్న భావన కూడా బాలుగారే మాకు కల్పిస్తున్నారు. ఇంతటి చక్కటి భావనలతో మమ్మల్ని ముందుకు నడిపే మా బాలుగారు సదా మాతోనే ఉంటారు. మేము ఇప్పటికీ నమ్మను బాలుగారు లేరంటే, అది ఎంత భౌతికంగా లేరు కానీ వారు నాకు ఎప్పుడు వెన్నంటే ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాము. విచ్చేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి వారి విలువైన సమయాన్ని వెచ్చించి బాలుగారి మీద మీకున్న అచంచల ప్రేమను, విశ్వాసాన్ని తెలియపరిచిన ప్రతి ఒక్క సంగీత దర్శకులకు, సంగీత కళాకారులకు, వారితో కలిసి ప్రయాణం చేసిన సంగీత విద్వాంసులకు, సంగీత మ్యూజిషియన్స్కి, గాయకులకు, సంగీత దర్శకులకు
అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇంత చక్కటి వేదికను, ఇంత చక్కటి వాతావరణాన్ని, ఇంత చక్కటి హాల్ను ఇచ్చినటువంటి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ట్రైనెట్ లైవ్ వారికి, మీడియా వారికి, ప్రెస్ వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యూట్యూబ్ ద్వారా మీరందరూ చూసి ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కోవిడ్ సందర్భంగా ఎక్కువ మంది ఇక్కడ కలిసి ఇలా నివాళులు అర్పించే కార్యక్రమం అంతగా సబబు కాదని కేవలం సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే కొంతమందిని తీసుకొని వారి ద్వారా యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని తిరిగి మా ప్రేక్షకులకు ఎప్పుడైనా చూసుకునేలాగా కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సినీ మ్యూజిషియన్స్ యూనియన్ తరపున ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరర్ గారికి, మా వైస్ ప్రెసిడెంట్ గారికి, మా అడిషనల్ జాయింట్ సెక్రటరీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఆర్పి పట్నాయక్ గారికి, తమ్మారెడ్డి భరద్వాజ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మాకు సహాయం పడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాము. ధన్యవాదాలు.